రైట్ గైస్, లాస్ట్ 3 days నుంచి మనము ఒక ఇంటర్వ్యూని ఎట్లా ఫేస్ చేయాలి, ఫస్ట్లో మన సైకాలజీ ఏ విధంగా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి. ఓకే, సో స్మైల్ ఇస్తూ లైట్గా ఐ కాంటాక్ట్ చేస్తూ ఎట్లా మాట్లాడాలి, హ్యాండ్ గెస్టర్స్ ఎట్లుంటే బాగుంటుంది. తర్వాత టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఏ విధంగా చెప్తే బాగుంటుందని నేర్చుకున్నాం ఫస్ట్ డేలో. సెకండ్ డేలో మోర్ క్వశ్చన్స్ లైక్ వై షుడ్ వీ హైర్ యూ, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఎక్స్పెక్టెడ్ శాలరీ గురించి డిస్కస్ చేశాము. థర్డ్ క్లాస్లో వాట్ వీ లెర్న్ అండి, థర్డ్ క్లాస్లో టెక్నికల్ క్వశ్చన్స్ యాక్చువల్గా. సో ఎస్ఈఓ గురించి కానీ సబ్జెక్ట్ గురించి ఆ క్వశ్చన్స్ ఎట్లా ఆన్సర్ చేయాలి. మీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు, కానీ మొత్తం తెలిసిన క్వశ్చన్ ఎట్లా ఆన్సర్ చేయాలి, 80% తెలిసిన క్వశ్చన్ ఎట్లా, 20% తెలిసిన క్వశ్చన్ ఎట్లా, అసలు రాని క్వశ్చన్స్ ఎట్లా చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. దీంతో మీ పర్సనల్ ఇంటర్వ్యూ సంబంధించి మొత్తం అయిపోయినట్టే. ఓకే, అది ఫాలో అయితే ఎవ్రీబడి విల్ గెట్ ఎ జాబ్. సో నేను యావరేజ్గా ఒక డిజిటల్ మార్కెటర్, యావరేజ్ అంటే ఒకరు ఫస్ట్ ఇంటర్వ్యూ కొడతారు, కొందరు 10 ఇంటర్వ్యూలు కొడతారు. యావరేజ్గా 5 నుంచి 7 ఇంటర్వ్యూలు ఫేస్ చేయాల్సి వస్తుంది స్టూడెంట్స్. కాకపోతే ఇది పెరిగే ఛాన్స్ ఉంటుంది మీరు పోయిన ఇంటర్వ్యూలో నేర్చుకోకపోతే. ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ అయింది, ఆ మిస్టేక్స్ని అనలైజ్ చేసుకోకుండా స్టిల్ అట్లనే మళ్ళీ వెళ్తే అది 10-15 కూడా అవుతుంది. మిస్టేక్స్ అనలైజ్ చేసి ఆ 10 రోజులు కూడా నీ ఫోకస్ మొత్తం దీని మీద పెడితే వితిన్ 5 to 6 ఇంటర్వ్యూస్లో మీరు గ్రాప్ చేయొచ్చు. ఒకటే ఇంటర్వ్యూకి జాబ్ కొట్టాలన్న మైండ్ సెట్ పెట్టుకోకండి. డిపెండ్స్ ఆన్ ద కంపెనీ, ఆ కంపెనీ నార్మ్స్ వేరే ఉండొచ్చు, మీరు దానికి సెట్ కాకపోవచ్చు, మీరు ఓవర్ క్వాలిఫైడ్ కూడా ఉండొచ్చు ఆర్ లో క్వాలిఫైడ్ అయి ఉండొచ్చు. సో డోంట్ సీ ఇట్ యాజ్ అ ఫెయిల్యూర్, ఇట్స్ అ ప్రాసెస్. ఇంటర్వ్యూ ఇస్ అ ప్రాసెస్. ఆ మైండ్ సెట్ తోటి ఉండండి. మీ ప్రిపేర్ యువర్ మైండ్. నేను 10 ఇంటర్వ్యూ బాల్స్ వస్తాను అనుకోని ప్రిపేర్ చేయండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎక్కువ జాబులు ఉన్నాయి. యంగ్స్టర్స్ ఎవరికైనా నేను చెప్తున్నా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, గో టు హైదరాబాద్ అండ్ బెంగళూరు. సారీ గైస్, హైదరాబాద్, బెంగళూరు మెట్రో సిటీస్ ఏమున్నాయి అక్కడ ఎక్కువ ఆపర్చునిటీ. సెకండ్ సిటీలో తక్కువ ఉన్నాయి, ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ ఇస్ స్టిల్ బేబీ. పెద్ద పెద్ద సిటీలో బాగా ముందరికి వెళ్ళిపోయింది, ఏఐ ఉంది. కానీ సెకండ్ సిటీలో ఇంతవరకు ఇంకా డిజిటల్ మార్కెటింగే పాపులర్ కాలేదు. ఫర్గెట్ అబౌట్ ది ఏఐ. కొంచెం స్లోగా అవుతుంది. డౌన్ ద లైన్ 3-4 yearsలో ఇంకా ఘోరమైన ఆపర్చునిటీస్ ఉంటాయి, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి ఎట్ దిస్ స్టేజ్ యూ హ్యావ్ టు మూవ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఎవరు చేయాలనుకున్నా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గురుగాన్ ఇలాంటి సిటీస్కి మూవ్ కావాలి. మీకు ఏ దగ్గర ఉంటే ఆ దగ్గర. ఇఫ్ యూఆర్ నియర్ టు హైదరాబాద్, హ్యాపీగా హైదరాబాద్ వచ్చేసేయండి. మస్తు ఆపర్చునిటీస్ ఉన్నాయి. బెంగళూరులో ఇంకా ఎక్కువ ఉంటాయి. అయితే బెంగళూరులో మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, ట్రాఫిక్ ఎక్కువ. హైదరాబాద్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్. ఇక్కడ రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. హైదరాబాద్ బెంగళూరుతో పోల్చుకుంటే హైదరాబాద్ తక్కువ శాలరీ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కాబట్టి. ఇక్కడ 20,000 15,000 ఇస్తుండొచ్చు, అక్కడ స్టార్టింగ్లో 25,000 27,000 కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. కానీ అక్కడ 15,000 ఇస్తే ఇట్స్ వేస్ట్ ఆఫ్ జాయినింగ్ అవుతారు. బెటర్ కాబట్టి హైదరాబాద్. రైట్, మినిమం 6 months to 1 year పని చేయాలి. మినిమం. ఎక్కువ రోజులు పని చేసినా ఇట్స్ గుడ్. 3 years, 4 years, 10 years. డిజిటల్ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ పీపుల్కి చాలా బాగుంది అండి. సేఫ్ సైడ్గా మీరు చేయాల్సింది ఏంటంటే జాబ్ చేస్తూనే ఫ్రీలాన్సింగ్ చేయాలి. సేఫ్, ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక బాధ్యత ఉంది, ఇంట్లో డబ్బులు పంపించాలని బాధ్యత ఉంది. నువ్వు ఫ్రీలాన్సింగే చేస్తా, నేను బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తా, మేము వస్తలేవు అనుకో, నీకు ప్రెజర్ బిల్డప్ అవుతుంది. సేఫ్ గేమ్ ఆడు. అక్కడ జాబ్ చేస్తుండు, నాలెడ్జ్ గేమ్ చేస్తున్నావు, వాళ్ళు పైసలు ఇస్తున్నారు, ఇంటికాడ వచ్చి ఫ్రీలాన్సింగ్ చేయి. కొంచెం ఎక్స్ట్రా యూ హ్యావ్ టు సాక్రిఫై యువర్ ఎంజాయ్మెంట్. కెరియర్ కోసం వాళ్ళు చేయాలి కదా. లేదు నేను జాబ్ అయిపోయినాక ఇంటికి వచ్చి దోస్తులతో కలవాలి, చేయాలి, పార్టీలకు పోవాలంటే నువ్వు జాబ్గానే స్టక్ అయిపోతావు. రెండు చేయాలంటే కొన్ని రోజులు స్టక్ కావాలి. నువ్వు యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్ అండ్ యూ షుడ్ లవ్ ఇట్. నువ్వు లవ్ చేయాలి దాన్ని, ఆ ప్రాసెస్ని. ఏదో ఒక రోజు లీవ్ వస్తుంది, 1 week మొత్తంలో జాబ్ 5 days ఉంటుంది. ఒక సండే నచ్చేసి సండే ఫుల్ ఎంజాయ్ చేయి, మంచిగా రిజ్యూమినేట్ అయిపో, మళ్ళీ మూవ్ ఫార్వర్డ్. అంతేగాని వారం రోజులు ఎంజాయ్ చేస్తానా అనుకోకు. ఓకే, సో సేఫ్ గేమ్ ఏంటంటే ఆఫీస్ జాబ్ చేస్తూ ఫ్రీలాన్సింగ్ చేయి, అట్ విల్ బి గుడ్. కానీ యువర్ యంగ్స్టర్, యూఆర్ 22 years old, యూఆర్ అ మేల్, స్టిల్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే అది నాకు కరెక్ట్ కాదు. అది నువ్వు ఆఫీస్ జాబ్కి వెళ్ళాలి, పోతే నేర్చుకుంటావు. ఎందుకంటే యూఆర్ ఫ్రెషర్, నీకు అసలు డిసిప్లిన్ తెలియదు, ఆఫీస్ ఎథిక్స్ ఎట్లుంటాయో తెలియదు, నేర్చుకోవాలి కదా. అమ్మాయిలైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరికి ప్రిఫర్ చేస్తా అంటే, నేను ఒక హౌస్ వైఫ్ అండి, పిల్లలు ఉన్నారు, అసలు పిల్లల కోసం ఇంతకుముందు జాబ్ వదిలేసింది, లేకపోతే ఇంతవరకు ఎప్పుడు జాబ్ చేయలేదు, వాళ్ళని వదిలిపెట్టి ఉండలేను,
వాళ్ళు ఇంకా పెద్దగా కావాలనుకున్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూసుకోండి. ఇక్కడ మీకు డిఫరెన్స్ బిట్వీన్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ హోమ్ ఏంటంటే ఆఫీస్ జాబ్స్ చాలా గ్రోత్ ఉంటుందండి. ఈరోజు 15,000 ఇస్తే 6 months కి 30,000 ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంది బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ లో అంత గ్రోత్ ఉండదు. కానీ మీరేంది, యూఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ లాక్స్ ఆఫ్ రూపీస్. 10-15 వచ్చినా పర్లేదు, నేను ఖాళీగా ఉండకూడదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఉండాలనుకుంటున్నాడు కాబట్టి నో ప్రాబ్లం అండి. ఇట్ డజంట్ మీన్ దట్ గ్రోత్ ఉండదని కాదు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకుంటేనే ఫ్రీలాన్సింగ్ ట్రై చేయండి. సో నో ప్రాబ్లం. ఓకే, కాకపోతే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి. కాబట్టి మీరు నిన్న చెప్పిన 3 days లో చెప్పిన ఎక్కువ పాటించి సబ్జెక్ట్ మంచిగా ఉంటే గ్రాబ్ చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావచ్చు, లేదంటే ఫ్రీలాన్సింగ్ అన్నా ట్రై చేయొచ్చు. ఈరోజు చెప్పే టాపిక్ మీకు పనికి వస్తుంది మోస్ట్లీ. ఓకే, ఇంకొక స్ట్రాటజీ కూడా చేయొచ్చు అండి. యు ఆర్ హౌస్ వైఫ్, నువ్వు కొద్దిగా మేనేజ్ చేయగలుగుతావు, అంత కాదు. అప్పుడు ఏం చెయ్యి, గో ఫర్ ఆఫీస్ జాబ్. ఆఫీస్ జాబ్కి వెళ్ళండి, ఒక 1-2 months చేయండి, బాగా కష్టపడండి. ప్రూఫ్ దట్ యు ఆర్ వర్త్. నువ్వు చాలా వర్త్ కంపెనీకి. నువ్వు ఉంటే కంపెనీ కొంచెం మసట్ అనుకున్నా అనుకోండి, 2-3 months తర్వాత అప్పుడు అడగండి, సార్ ఇట్లా ప్రాబ్లమ్ అవుతుంది సార్, ఐమ్ కమింగ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్, హ్యావ్ అ కిడ్స్. హై ఛాన్సెస్ ఆర్ దేర్ దట్ థెల్ గివ్ యూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఇప్పుడు చూడండి, ఓడిఎంటి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు. మనకు ఫిజికల్ ఆఫీస్ కూడా లేదండి. పనిచేస్తున్న 30 మంది ఎంప్లాయీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ యాజ్ వెల్. అయితే ప్రాపర్ కంపెనీ ఓనరు మేనేజ్ చేసుకోగలిగితే వర్క్ ఫ్రమ్ హోమ్లో అన్ని చేయొచ్చండి. నాకు ఫిజికల్ ఆఫీస్ పెట్టాల్సిన అవసరమే లేదు. కానీ అందరికీ ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. ఆల్ ఆఫ్ దెమ్ విల్ నాట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. ఓకే, స్లోలీ ఇట్ విల్ కమ్, స్లోలీ అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ ఆపరేషనల్ కాస్ట్ తగ్గించుకోవాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ ద బెస్ట్ వన్. బట్ ఎందుకు వాళ్ళు ఆఫీస్ని చేస్తారంటే ఎంప్లాయీ మేనేజ్మెంట్ అన్నది ఒక హెడేక్ అయిపోయింది అనమాట ఈ రోజులలో. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎంప్లాయీస్ యాజ్ వెల్. ఓకే, వాళ్ళ పనిని శ్రద్ధగా చేయకపోవడము, ఆఫీస్ అవర్స్ ఏదైతే ఉందో వర్క్ ఫ్రమ్ హోమ్ లో వాళ్ళ పర్సనల్ పనులు చేసుకోవడము, యాక్టింగ్ చేయడం పని చేస్తున్నట్టు, ఇవన్నిటి వల్ల ఇవన్నీ తలనొప్పి అవసరమా, లెట్ దెమ్ మానిటర్ ఇన్ మై ఆఫీస్ అనుకొని చేస్తారు అనమాట. సో ఎంప్లాయీ అందరూ నిజాయితీగా మంచిగా ఉంటే కంపెనీస్ వుడ్ హావ్ గివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఈజీలీ. ఓకే, కాబట్టి మీరు ఏం చేయండి, ఇనిషియల్గా వెళ్ళండి, ఆఫీస్కి వెళ్ళండి, ప్రూవ్ యువర్ సెల్ఫ్, దెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ తెచ్చుకోండి. ఇలా మన ఓడిఎంలో స్టూడెంట్స్ డిడ్ ఇట్ ఆల్రెడీ వెల్. ఓకే, రైట్. ఇంకా ఉమెన్కి అని చెప్తలేనండి, అబ్బాయిలకు కూడా ఉంటుందండి. ఓకే, సమ్ పీపుల్ స్టేస్ ఇన్ రిమోట్ ఏరియా. ఇప్పుడు జాషువా ఉన్నాడు, జాషువా ఈజ్ మ్యారీడ్, జాషువా హ్యావ్ కిడ్స్. ఇనిషియల్గా అతను వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగితే నేను చెప్పాను గ్రోత్ ఉంటుంది, పోయి ఆఫీస్కి వెళ్ళాలని చెప్పాను. తర్వాత నేను అడిగాను, ఎందుకు అడుగుతున్నావు అంటే, సార్ మ్యారీడ్ సార్, కిడ్స్ ఉన్నారు సార్, సో నేను ఒక్కనే నా మీద డిపెండ్ అవుతానంటే, అరే వద్దులే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే ట్రై చేద్దాం అంటే ట్రై చేస్తాం. అంతలో మాకే అవసరం ఉంటే దెన్ ఐ పిక్ టీమ్ అప్. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న మేల్ పీపుల్ కూడా యూ డోంట్ నీడ్ టు లీవ్ యువర్ ప్లేస్, ఇంటి దగ్గర ఉండండి. కానీ ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళకంటే 100 రెట్లు ఎక్కువ మీరు కష్టపడాలి. అప్పుడే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ ఫ్రీలాన్సింగ్ కానీ గ్రాబ్ చేయగలుగుతాం. ఓకే, అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ వాట్ ఇట్ ఈస్. మా తరఫు ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి 20% హెల్ప్ ఉంటుంది, ఎందుకంటే అన్ని జాబులు లేవు కాబట్టి వీఆర్ వర్కింగ్ హార్డ్, దానికోసమే ట్రై చేస్తున్నాం. యూ డోంట్ బిలీవ్, మేము ఓడిఎంటి తెలుగు స్టార్ట్ చేసినప్పటి నుంచి కొత్త క్లయింట్స్ ఎవరిని తీసుకోలేదు. నేను ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ క్లయింట్స్. ఏ క్లయింట్ వచ్చినా కూడా అరే ఒక స్టూడెంట్కి ఉపయోగపడుతుంది కదా అన్నట్టు అవి స్టూడెంట్స్కే ఇస్తున్నాం. వాళ్ళతో మాట్లాడి మా స్టూడెంట్స్ మంచోళ్ళండి, బాగా చేస్తారండి, ఇప్పుడు నేనైతే నీకు 40,000 తీసుకుంటా, 10,000 ఈజార్. సో ఆయనకు అట్లా ఆఫర్ ఇస్తున్నాం. సో వీఆర్ లూజింగ్ దట్ 40,000 రూపీస్, బట్ వీఆర్ కన్వర్టింగ్ ద జాబ్స్. ఆ విధంగా మేము 20% చేయగలుగుతున్నాం. మార్కెట్లో ఎవరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ అయిపోయడమే కష్టం. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మనం జనరేట్ చేస్తున్నామంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఓడిఎంటికి బ్రాండ్ వాల్యూ ఉంది, చాలా మంది మా మీద డిపెండ్ అవుతారు వస్తారు కాబట్టి వీఆర్ గివింగ్ టు స్టూడెంట్స్ అనమాట. ఓకే, యా. కాబట్టి ఇప్పుడు 50 మంది ఉన్నారండి, ఈ 50 మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇప్పియలేము, ఎందుకంటే అంత రిక్వైర్మెంట్ లేదు. మనకు రోజుకు 3-4 కాల్స్ వస్తాయి క్లయింట్స్, అందులో ఒకరు సీరియస్ క్లయింట్ ఉంటారు. ఆ ఒక సీరియస్ క్లయింట్ ని విల్ ట్రై టు గివ్ టు స్టూడెంట్. ఈ ప్రాసెస్ లా 2-3 స్టూడెంట్లు ఒకరికి పర్ఫెక్ట్ అయిపోతుంది అనమాట. దట్స్ హౌ వి క్రియేటింగ్ అరౌండ్ 10 to 15 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పర్ మంత్. కాకపోతే మీకు క్లాస్ తీసుకుంటా నెక్స్ట్, నేను బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించి ఏ క్లాస్లో వస్తాయి అనమాట. అప్పుడు క్లయింట్ ఎట్లా పట్టాలనేది నేను నేర్పిస్తాను. ఈ రోజు క్లాస్లో హౌ టు ఫైండ్ క్లయింట్ అనేది చెప్పట్లేదు. క్లయింట్ సమ్ హౌ హీ కేమ్ బ్యాక్ టు యూ, అప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడాలి, హౌ టు గ్రాబ్ దట్,
ఆ టాపిక్ మాత్రం ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, ఆల్ ఆఫ్ యూ రెడీ? Yes, sir. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఫ్రీలాన్సింగ్ క్లయింట్ కొట్టాలన్నా కూడా సేమ్ థింగ్ అండి, మైండ్ సెట్. నిన్న మనం మాట్లాడుకున్న మైండ్ సెట్ కంటే ఇంకా 100% ఎక్కువ మైండ్ సెట్ ఉండాలి. యూ షుడ్ బి స్ట్రాంగ్. డోంట్ థింక్ యు ఆర్ అ ఫ్రెషర్. నేను ఫ్రెషర్ని, నాకేం రాదు, నాకు భయం అవుతుంది అనుకున్న వాళ్ళు జాబ్ చేస్తూ బెటర్. అరే నాకు అవసరం ఉంది, నా ఫ్యామిలీకి నేను చూసుకోవాలంటే నువ్వు బోల్డ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. దెర్ ఈస్ నో ఛాన్స్. ఆఫీస్ జాబ్లో నువ్వు ఇంటర్వ్యూకి పోతే అన్నా కూడా 50% ఛాన్స్ ఉంది నీకు జాబ్ రావడానికి. ఎందుకంటే హెచ్ఆర్ అర్థం చేసుకుంటాడు, అరే పాపం భయ్. మీరు చెప్పండి, ఒక క్లయింట్ నువ్వు అట్లా అంటే ఇస్తాడా? పాపం అని ఇస్తాడా? ఇవ్వడు సార్. ఎందుకంటే ఆయన బిజినెస్ ని నువ్వు ప్రాబ్లంలో పెట్టబోతున్నావు. ఆఫీస్ జాబ్ లో దెర్ ఇస్ ఎ ఛాన్స్, నాట్ గ్యారంటీయింగ్, దెర్ ఇస్ ఎ ఛాన్స్. బట్ క్లయింట్ మాత్రం కాన్ఫిడెంట్ గా లేని పర్సన్ తోటి వర్క్ చేయించుకోడు. కాబట్టి మైండ్ సెట్ స్ట్రాంగ్ గా ఉండాలి. కమ్యూనికేషన్ అగైన్, కమ్యూనికేషన్ ఇస్ నాట్ ఇంగ్లీష్. ఏ భాషలైనా మాట్లాడు, ప్రాపర్ గా మాట్లాడు. ఇప్పుడు చూడు నేను ఏ విధంగా మాట్లాడుతున్నా, ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నా మీతోటి. మీరే చెప్పండి, ఆమె ట్రైనర్, మీరు స్టూడెంట్స్. ఇదే నా ఫస్ట్ టీచింగ్ అనుకోండి, నేను భయపడుతున్నా అనుకో, మీకు అర్థమైపోతుంది, అరే సార్ కొంచెం బిగినర్ ఉన్నట్టుందని. నేను మీకంటే కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా మీరు నన్ను యాక్సెప్ట్ చేసేది, అదర్వైజ్ మీరు కూడా నన్ను యాక్సెప్ట్ చేయరు. సేమ్ థింగ్ క్లయింట్ కూడా అంతే. ఐ టాక్ టు క్లయింట్స్ వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్గా మాట్లాడతా. నాదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. క్లయింట్ ఇంకా బ్లైండ్గా బిలీవ్ చేయాల్సిందే. అంటే ఇక్కడ ఇట్స్ నాట్ లైక్ ఐమ్ మేనేజింగ్ దెమ్. నో, నాకు సబ్జెక్ట్ వచ్చు, నేను ఆయన కోసం పని చేస్తున్నా, నేను నిజంగా డెడికేటెడ్గా పని చేస్తా, నా పర్సనల్ టైం పక్కకు పెట్టేసి కూడా క్లయింట్ కోసం పని చేస్తా. అది నా పనితనంలో క్లయింట్కి కనిపిస్తుంది. దట్స్ వై దే రెస్పెక్ట్ మీ. కమ్యూనికేషన్ మంచిగా పెట్టుకొని పని చేయకపోతే వాల్యూ పోతుంది. సో కమ్యూనికేషన్ బాగుండాలి. మనం ఆ క్లయింట్ కోసం ఇది నాదే వర్క్ అన్నట్టు కష్టపడి పనిచేస్తే ఫ్రీలాన్సింగ్ ఈజ్ అ సక్సెస్. సో లెట్స్ గో టు టుడేస్ క్లాస్. సో ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ మాట్లాడినప్పుడు మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి అది టుడే వి డిస్కస్. సార్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. 1 సెకండ్. ఓకేనా? Yes, sir. ఎస్ సార్. ఓకే. సో క్లయింట్ మనల్ని కాల్ చేశాడు, మాట్లాడాడు. మేబీ నీ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. సో ఐఎమ్ గుడ్ ఎట్, సో ఐ ఆల్రెడీ హెల్ప్ మెనీ క్లయింట్స్ ఇన్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ అండ్ ఎస్ఈఓ. మీకు కూడా మీ బిజినెస్కి ఇలాంటి వర్క్ కావాలనుకుంటే మా కంపెనీ ఈ నెంబర్కి కాల్ చేయడం చెప్పాను. సమ్హౌ కాంటాక్టెడ్ యూ. హలో అండి, నేను ఇన్స్టాగ్రామ్లో మీరు చూశానండి, నాకు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉందండి. సో మీరు నాకు ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతారు? హౌ విల్ యూ హెల్ప్ మై బిజినెస్? హెల్ప్ మై బిజినెస్, ఈ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్కి కానీ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఇక్కడనే 70% అయిపోయిందండి. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నది ఇంపార్టెంట్. సో 3 రోజుల్లో కొంచెం మనం సైకలాజికల్గా వర్క్ చేసాం కదా, దాన్ని బట్టి మీరు దిస్ ఈస్ నాట్ ఎ ఇంటర్వ్యూ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ కాదు ఇది, దిస్ ఇస్ ద క్లయింట్ ఇంటరాక్షన్. కాబట్టి నీ కాన్ఫిడెన్స్ ఇక్కడ కనిపించాలి, నీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కనిపించాలి. చెప్పండి, హౌ విల్ యూ హెల్ప్ మై రియల్ ఎస్టేట్ బిజినెస్? నేను క్వశ్చన్ నేనే అడుగుతున్నా, నాకే ఆన్సర్ చెప్పండి. 1 by 1. సార్ ఫస్ట్ మనం వాళ్ళ వెంచర్ ఎక్కడుంది, అసలు రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళు ప్లాట్స్ అమ్ముతున్నారా, బిల్డింగ్స్ అమ్ముతున్నారా, అపార్ట్మెంట్స్ అమ్ముతున్నారా, ఏం అమ్ముతున్నారా అన్నది కనుక్కుంటాం సార్ ఫస్ట్. వాళ్ళ గోల్ ఏంటి? దీప్తి, ఇట్స్ రోల్ ప్లే. ఇట్స్ గుడ్ దట్ నువ్వు బాగా చెప్పావు, ఇది రోల్ ప్లే. నేనే రియల్ ఎస్టేట్ ఇలా అడుగుతాను, నాకు డైరెక్ట్ అన్నీ అడిగేసాయి. ఓకేనా? ఓకేనా దీప్తి? ఓకే సార్. సో దీప్తి, మీ ఇన్స్టాగ్రామ్లో నేను ఒక
వీడియో చూశానండి, నాకు నచ్చింది. సో నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉందండి, మీరు ఎలా హెల్ప్ చేస్తారండి నాకు? హౌ విల్ యూ హెల్ప్ మై బిజినెస్ టు గ్రో? ఓకే సార్. మీ వెంచర్ ఎక్కడుంది సార్ మనది? మాది వెంచర్ ప్లాట్ కాదండి, మాది విల్లా అండి. విల్లాస్. ఓకే. ఎక్కడ సార్ విల్లాస్? గచ్చిబౌలి అండి. ఓకే. ఎంత ఉంది సార్ ప్రైస్ రేంజ్ ఇప్పుడు? 2 crores to 4 crores ఉన్నాయండి. ఓకే. మొత్తం అయిపోయిందా సార్? ఇప్పుడు విల్లాస్ అన్ని రెడీ టు ఆక్యుపైయా, కన్స్ట్రక్షన్ ఫేజ్ లో ఉన్నాయా, ఏ ఫేజ్ లో ఉన్నాయి సార్ ఇప్పుడు? రెడీ టు ఆక్యుపై అండి, లగ్జరీ విల్లాస్. ఓకే. ఇంకా ఏమేమి అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం మనము? ఎవ్రీథింగ్ అండి, ఇట్స్ అ గేటెడ్ కమ్యూనిటీ. ఓకే, సో క్లబ్ హౌస్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఓకే. ఇప్పటి వరకు ఎవరైనా కస్టమర్ విజిట్స్ కానీ, లేకపోతే మీరు ఏమైనా ఇప్పటి వరకు ఏమన్నా హోర్డింగ్స్ కానీ, వీడియోస్ కానీ అట్లా ఏమన్నా రిలీజ్ చేసి ఆల్రెడీ ఏమన్నా ఉన్నాయా సార్ మీ దగ్గర ఇప్పుడు? మేము ట్రెడిషనల్ మార్కెటింగ్ చేసామండి, పాంప్లెంట్స్ కానీ అవి మాత్రం చేసాం, డిజిటల్ చేయలేదు. డిజిటల్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యానండి. ఓకే సార్. ఇప్పుడు మరి మీ గోల్ ఏంటి సార్ ఇప్పుడు? నా గోల్, నాకు ఎక్కువ విజిట్స్ రావాలండి. పీపుల్ షుడ్ కమ్ హియర్ అండ్ సీ ఇట్. దాని తర్వాత ఇఫ్ పాసిబుల్ కన్వర్జన్స్. ఓకే. ఇప్పటి వరకు మరి మనకి ఏమన్నా వెబ్సైట్ కానీ, లేకపోతే సోషల్ మీడియా అకౌంట్స్, ప్రొఫైల్స్ అట్లా ఏమన్నా మెయింటైన్ చేస్తున్నామా అండి మనం ఇప్పటి వరకు? లేదండి, ఏది లేదండి. ఏదీ లేదు ఇప్పటి వరకు. ఎస్. ఓకే సార్. మీకేమన్నా అంటే మీకు ఇప్పటి వరకు ఏమన్నా ఐడియా ఉందా సార్? ఇట్లా వెళ్ళాలి, మార్కెటింగ్ ఇట్లా చెయ్యాలి, ఇట్లా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో చేయాలి, లేకపోతే యూట్యూబ్ లో చేయాలి, అట్లా మీరు ఏమన్నా అనుకుంటున్నారా? పర్టికులర్ గా మీకు ఏమన్నా ఐడియా ఉందా? నేను చేయలేదు కానీ నేను వేరే వాళ్ళ చూసా, అలా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. బట్ ఓకే. దొరకలేదు, బికాస్ నేను టెక్నికల్ అంత లేదు. అందుకే ఈ రోజు ఐ డిసైడెడ్ ఐ షుడ్ టాక్ టు సమ్వన్ అని మీతో మాట్లాడుతున్నాను. ఓకే సార్. ఇంకా నెక్స్ట్ నార్మల్ డిస్కషన్ లో వెళ్ళొచ్చు కదా సార్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం, ఫేస్బుక్ చేద్దాం, లేకపోతే గైస్ మిగతా వాళ్ళు చెప్పండి, దీప్తి ఎట్లా మాట్లాడింది? యా, ఆల్ గుడ్ సార్. గుడ్ సార్. మీరు చెప్పిన రెఫరెన్స్ వాళ్ళు కూడా చూస్తే బాగుంటుంది, బెటర్ ఐడియా చెప్పొచ్చు సార్. ఇంకా మీరు చెప్పారు కదా సార్, నాకు సో చూశాను ఒకరిది అనేసి, వాళ్ళ పర్టికులర్ డీటెయిల్స్ వాళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారు అది కూడా చూస్తే ఒకసారి. దీప్తి, నువ్వు రియల్ ఎస్టేట్ లో ఉన్నావు ఆల్రెడీ? లేదు సార్. నేను ఒక ఫ్రీలాన్సింగ్ క్లయింట్ ని హ్యాండిల్ చేస్తున్నాను సార్. ఒక అంటే కైండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్, కంప్లీట్లీ రియల్ ఎస్టేట్ కాదు సార్, అది ఎన్ఆర్ఐ సర్వీసెస్ అన్నమాట. బట్ చాలా బాగా మాట్లాడావు, దట్స్ ఇట్. సి చూడండి గైస్, ఆమె కాన్ఫిడెన్స్ ఆమె మాటల్లో కనిపిస్తుంది, అందుకే ఆమె ఆల్రెడీ క్లయింట్ ని గ్రాప్ చేసింది. దిస్ ఈస్ వాట్ వీ వాంట్ ఫ్రమ్ యూ. నేను చెప్పాల్సిన అవసరం లేకుండా మనకు రోల్ ప్లే బాగా పనికొచ్చింది, దీప్తి బాగా చెప్పింది. సో మిగతా వాళ్ళు హూ ఎవర్ దేర్ ఇన్ దిస్ క్లాస్, మీరు చెప్పుకోండి, డూ యూ థింక్ యూ హ్యావ్ దిస్ మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ? ఉంటే ఉందని చెప్పండి, లేదా లేదని చెప్పండి. ఎస్ సార్, నో. నో అయితే ఐ వాంట్ ఇంప్రూవ్. మెసేజ్ ఇంత కాన్ఫిడెన్స్ ఉందా? ఆమె మాట్లాడినంత కాన్ఫిడెన్స్ ఉందా? ఆ విధంగా క్వశ్చన్ చేయగలగాలి. నో సార్, వీ హ్యావ్ టు ఇంప్రూవ్. యా. ఇంకెవరున్నాను? యు వాంట్ నో సార్. గుడ్ గుడ్. అంతే భయ్, మన ఆపర్చునిటీస్ మనమే క్రియేట్ చేసుకోగలగాలి. ఆమె మాట్లాడినట్టు మాట్లాడితే చాలు. గుడ్ గుడ్. I've seen so many people saying I have to improve. మోస్ట్లీ ఇప్పుడు తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే, ఓకే అండి ఇప్పుడు ఏమన్నాడు, ఏం చేస్తారండి? ఓకే, మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు చెప్పండి మీరు ఏం చేస్తారు. ఓకే, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? నా విల్లాని మీరు ప్రమోట్ చేయడానికి వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ? ఐ హావ్ నథింగ్, నాకు ఏమీ లేదు. దీనికి ఆన్సర్ చేయండి. దీప్తి ఫైన్, దీప్తి పాస్ అయిపోయింది, ఇంకా దీప్తిని అడగాను. దీప్తి కాకుండా మిగతా వారు చెప్పండి, ఏం చేయబోతున్నారండి మీరు? హౌ విల్ యు బ్రింగ్ మై సేల్? చెప్పండి ఎవరైనా ఎవరు. Yes sir. First of all,
క్లయింట్ రిక్వైర్మెంట్స్ బట్టి. సో క్లయింట్‌కి ఎటువంటి play. సోషల్ మీడియా. యెస్ సార్. దిస్ ఇస్ రోల్ ప్లే. నేనే నీ క్లయింట్, నాతోటే మాట్లాడు. Yes, yes, okay. Yes, sir. As per your requirements, can you please tell me, should I have an idea that I want to create a proper portfolio website for your business, so that it first of all, to get a leads or to get a customer visit, customer approach, the first interaction it should be through a website. Do you agree with me, sir? Yeah. Yes, sir. I will create a proper website, and I will give a proper links and clickable links and as well. And then I will do, and I will at a time I will create. So yeah, no- you have not any social media contacts, sir, nothing at all. So I will create Facebook and Instagram and as well as YouTube creations, and I on the basis based on the business niche I will create, and I will I could I want to for a first I want to create a Google campaign, sir. First for the brand awareness I want, and I would like to suggest one my personal opinion, sir. If you agree with me, we can do, or as we can do a influencer marketing as well. So, like sir, for branding purpose, nowadays it was trending is going on that trend was shifted, sir. Personal branding, sir, like that. Nowadays, everyone is using their business to branding to personal branding, sir. So for doing this personal branding, that you can interact with your visitors and customers, the trust building also it will increase, sir. So for a YouTube and Instagram and Meta, so everything, I want you to promote your business as a very well, sir. Personally, you have to, if you're interested, sir, we can do this personal branding. So not like that I don't have any, if you are, sir, if you don't agree with me, so it's okay, sir. We will promote Google ads for a brand awareness, and as well as we will do sir influencer marketing, sir. Do you agree with me, sir? Yeah. Yes, sir. I will first, sir. I will for a month, for a week, first for a 2 weeks. So, can you tell me about? I want to promote a Google Ads, sir. So we can promote the Google Ads. Budget, regarding budget, location, and audience segment. For everything is, I will detailed. I will contact with you, sir. So then we will analyze the Google Ads, sir. Everything. If we our ads is going to our right audience, it is okay, sir. We can improve a little bit more, and we can improve the budget level also, sir. But if our advertisement, if our ad is not going in a right direction, we can do the some changes, sir. It will be adjustable. And for brand awareness, sir, and for influencer marketing is, it will, so first of all we will do the Google ads, sir. So then later at a time we will run a meta ads, and as well as we will at a time consistently we will post on Instagram, YouTube every time, sir. And SEO, sir, I'm good at website SEO, Google Ads, and running social media marketing, sir. I'm good at it in this, and I can handle it, sir. But yes, sir. I liked your idea, but do you have experience running campaigns before? Yes, sir. I have had, sir. I have managed Google Ads Live, sir. Okay. Yes, I can analyze. I'm good at analysis, sir. Analysis, sir. Okay. Then how soon will I get results? Sir, it may take time, sir, but it may take time, sir. I am not sure that it could results a very in a week. We could get the results in a week. Urgency, no urgency, sir. It will take a time. But with a proper consistency, I am sure that it will reach the customer, sir.
What if results don't come? Yes, sir. If results don't come, sir, I could change the strategy, sir. I could change the strategies. But I will lose money, right? During the, if I first time you started, I Yeah. didn't get the leads, I lose money, right? The money. So if we want to increase the branding, we have to keep cost effective, right, sir? I will use a cost effective and as per your budget requirements only, sir. I will I get don't into it. have I don't have much budget. Within a limited budget only, you have to run the campaign. Will you do that? Yes, sir. Yes, sir. Yes, sir. Within the limited budget, we can run. Yes, sir. The display ads. Yes, sir. Display ads and meta ads, sir. Within the limited budget, we can run it. How many leads can you guarantee? Yes, sir. I'm sure that it can lead, sir, but it takes time, sir. Okay, can you guarantee some leads? Because నేను నేను కావాలంటే నాకు వీక్లీ మీ లీడ్స్ కావాలి. సో Yes, ఎవ్రీ sir. Yes, sir. Yes, sir. You can trust me, sir, because I have experienced in it. You can trust me, but it takes time, sir. If you're, I'm consistent. I will do the best, sir, as I can say. how much do you charge? So for overall or for a particular ad. Completely. You have to bring leads to me. You do Yes, sir. whatever you want. How much you charge? Yes, sir. Yes, sir. I don't charge now, sir. But after when you are getting a lead, you can. I will tell you about that time, sir. Okay. But can you guarantee me how many leads? Will you give me 100 leads per month? I'm not guarantee about this, sir, but it takes time, sir, because it is, sir, because you have not. It is the first time, sir, because you are not aware of the social. Not like this, sir, because it is a new branding, sir, but it will take time, sir. I'm sure that Okay. reaching out. Another Yes, field. sir. So you, sir, test me that you analyze it, sir, for 1 month, for a month, for a 3 months. For a 1 month, you analyze. You keep on my work, sir. You can observe it, sir, as you wish. If you don't like my work, you can reject me, sir. I'm okay with it, but I'm sure that I have a confidence in my work, sir. That's it. But you know what? Recently, another freelancer contacted me. He says that he's going to give more leads with a less price. Then I should go with this guy. Why should I come to you? Yes, sir. Before I have done a project, sir, I can show you and I can explain with you, sir. I can explain with my experience. బట్ అతను తక్కువ పైసలకి ఎక్కువ లీడ్స్ ఇస్తున్నాడు కదా, మరి నేను మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి? మీరు అన్ని లీడ్స్ ఇస్తారా మరి అంత ప్రైస్ గా? Yes, sir, but so minimum budget, more leads, sir, but I mean, it will give a temporary result, sir, but it won't give a long term result, sir. With a proper structure and with a proper strategy, I could keep a long term. I want you with be a long term strategy, sir, long term relationship. I want to continue. The progress of the campaigns and everything, how often you update me? You update me every day or every week? How about the campaign? Yes, sir. About the campaign, we can for a week, sir. For a week. Okay. Analysis for a week, sir, and daily budget as well. దాని లక్ష్మి ఎట్లా అనిపించింది? హ్యాపీనే అనిపించిందా? టెన్షన్ పడ్డావా? ఓకే ఓకే. Yes, sir. ఓకే సార్, బట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, బట్ ఇంకా డిఫరెంట్ గా సార్. అంటే సార్ ఈ మాటలతోటి ఈ క్లయింట్ కన్వర్ట్ అవుతుంది అని నీకు అనిపించిందా? ఏమనిపిస్తుంది? అంటే నా ప్రాజెక్ట్ ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తే ఖచ్చితంగా ఈ విల్ షోర్ అనిపించింది సార్. మళ్ళీ సార్ మీరు యూట్యూబ్ది ఏంటి లైవ్ క్లాసెస్ చేశారు కదా సార్,
యూట్యూబ్ లైవ్. యూట్యూబ్ లైవ్ లో చేసినప్పుడు మీరే చెప్పారు సార్, ఫ్రీలాన్స్ లో 1 వీక్ మీరు ఫస్ట్ ఫ్రీగా చెయ్యండి, 1 వీక్ ఆర్ 2 వీక్స్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి మీ జాబ్ మీ వర్క్ నచ్చితే ప్రొసీడ్ అవ్వండి, లేకపోతే ఓకే అని చెప్పారు. స్టార్టింగ్ లో బాగా మాట్లాడావు, మధ్యలోకి వచ్చారు ఫంబుల్ అయ్యావు. కానీ నువ్వు Yes, ఎంత sir. చార్జ్ చేసుకుని ఉన్న దగ్గర మాత్రమే నువ్వు క్లయింట్ ని గెలిచినావు. Yes, sir. క్లయింట్ కావాల్సింది వాళ్ళే, ఒక్కడిగా పనిచేసే వాళ్ళే కావాలి. నువ్వు అక్కడ ఏమన్నావు, రిజల్ట్ చూసినాక పైసలు ఇయ్యి అన్నావు. అది నీకు ప్రాపర్ సెల్లింగ్ పాయింట్. Yes, sir. ఓకే సార్ మీరు ఇక్కడ సార్ మీరు చెప్పారు కదా సార్, అంటే నాకు వేరే వాళ్ళు ఉన్నారు, తక్కువ బడ్జెట్ కి చేసే వాళ్ళు ఉన్నారు, మరి నేను ఎలా ఇది అని అంటే సార్ చెప్తా, నేను ఇవన్నీ గురించి మాట్లాడతా. బట్ ఓవరాల్ గా అయితే నువ్వు బాగానే తీస్తావు, యూ మేనేజ్డ్ వెరీ వెల్. ఓకే 70% మన ఎక్స్పీరియన్స్ చూపించి మన వర్క్ చూపిస్తే మైట్ బి ఇతను నమ్ముతాడు, మళ్ళీ ఇంకా మీరు చెప్పిన దాన్ని బట్టి స్ట్రాటజీ అది యూజ్ చేయొచ్చు. ఇంకా అతని పర్సనల్ రిక్వైర్మెంట్స్ కూడా మనం బేస్ చేసుకొని మనం ప్రొసీడ్ అవ్వచ్చు సార్. వీ కెన్ టేక్ ద వర్క్ సార్. ఓకే, వాట్ ఆర్ యూ? మీరు స్టూడెంటా, వర్కింగ్ ప్రొఫెషనల్, వాట్ యు ఆర్? Yes, sir. I'm a student. Not yes, sir. Actually, have completed the MA Sociology, sir, and then later have prepared for the competitive exams, sir. దెన్ అది వర్కౌట్ కాలేదు, మరి కోర్స్ జాయిన్ అయ్యారు, అంతేనా? Yes, sir. But and I'm running into this, sir. But now I'm currently I'm doing this. ఓకే, వేర్ ఆర్ యూ ఫ్రమ్? Yes, sir. I'm from Warangal. అచ్చా, సింగిల్ ఆర్ మ్యారీడ్? Single, sir. ఆఫీస్కి వెళ్ళే జాబ్ ఓకేనా? Yes, sir. Okay, sir. ఓకే, గుడ్, మంచి చేసావులే. ఓకే సార్. బట్ ఏంటంటే సార్, ఇప్పుడు క్లయింట్ మీరు చెప్తారు సార్, మీరు మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్తారు, ఆఫ్ కోర్స్ వీ విల్ టేక్ దిస్. ఏంటంటే క్లయింట్ని అప్రోచ్ చేసి ఒకే వేలో అయితే కుదరదు కదా సార్, ఒకే అప్రోచ్ అయితే. ఒకటి అప్రోచ్ ఉండదు క్లయింట్ కి. ఎస్ సార్. నేను ఇంటర్వ్యూ చెప్తేనే ఒక అప్రోచ్ చెప్పలేదు, ఎస్ సార్. బేస్డ్ ఆన్ ద పర్సన్, బేస్డ్ ఆన్ ద ప్రాసెస్. ఎప్పుడు ఒకటే పెట్టుకోవద్దు, యూ హ్యావ్ టు బి స్పాంటేనియస్ గా క్లయింట్ ని బట్టి. ఇప్పుడు నేను ఎస్ఈఓకి 20,000 తీసుకోవాలంట. ఓకే, ఒక చిన్న బైక్ మెకానిక్ ఏదో అవసరం ఉందనుకో, ఆయన వెబ్సైట్ ఉంది, సమ్ సర్చింగ్ మెకానిక్ నియర్ మీ, ఆయన 20,000 ఇవ్వండి, ఆయన ఎట్లా ఇస్తాడు? కాబట్టి పర్సన్ ని బట్టి మనం కోడ్ చేయాలి. యూ షుడ్ బి, ఓకేనా? ఫ్రీలాన్సింగ్ లో ఇంకా చాలా హుషారు ఉండాలి మనం. ఓకే, ఎనీవే, గుడ్ ట్రై. థ్యాంక్ యూ. యా, కొన్ని క్వశ్చన్స్ తను కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయలేకపోయింది. 70% అయితే బాగుంది, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ 70% ఈజ్ నాట్ ఎనఫ్ టు గ్రాబ్ ద క్లయింట్. తను చెప్పిన దానిలో ముఖ్యమైన విషయం ఏంటంటే 1 వీక్ మీరు వర్క్ చూడండి, దట్ ఈస్ అ గుడ్ థింగ్. యూనో, ఫ్రెషర్ గా మీరు ఈ విధంగా చేయాలి. సార్ మీరు వర్క్ చూడండి, తర్వాతనే పైసలు ఇవ్వండి. చాలా మంది బిజినెస్ పీపుల్ దే యూజ్ దిస్ స్ట్రాటజీ. మనుషులు అన్నాక 70% మంచోళ్ళు ఉంటారండి ప్రపంచం మొత్తం. ఎవడైనా 70% మంచోళ్ళు ఉంటారు. ఆ 70% మంది మనకు దొరికిరు అనుకో, నో ప్రాబ్లం, ఆయన డెఫినెట్ గా డబ్బులు ఇస్తాడు అనమాట. నువ్వు కష్టపడడానికి వదిలిపెట్టాడు. ఇక 30%లా 20% మంది వాళ్ళు కొంచెం హుషారు, సగం రిజల్ట్ రాలేదు కదా, ఆలోచిద్దాం, కాదమ్మా రాలేదు కదమ్మా అని కొంత ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకా 10% వాడు ఉంటాడు చూడు, వాడు దొంగ. వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ని ఎట్లా వాడుకోవాలని చెప్పి నీకు రిజల్ట్ వచ్చినా కూడా రాలేరాలంటాడు ఉంటాడు అనమాట. ఇంకా మనం ఏం చేయలేము అట్లాంటి వాళ్ళంటారు. ఓకే, కాబట్టి క్లయింట్స్ కూడా చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. ప్రిపేర్ యువర్ మైండ్. ఓ క్లయింట్ వచ్చినప్పుడు లైఫ్ టైం మన దగ్గర ఏముండడు. 70% ఆఫ్ ద పీపుల్ నుంచి ఒక క్లయింట్ వచ్చినప్పుడు యు ఆర్ వెరీ హ్యాపీ, దట్ గైస్ వెరీ గుడ్. ఐ సీన్ సమ్ సినారియోస్. ఒక అమ్మాయి ఇప్పుడు మీరు చేసిన 50% కూడా చేయకుండా కూడా గ్రాబ్ చేయగలిగింది. ఓకే, బట్ అందరు అట్లా ఉంటారు. రైట్. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చెప్తా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మీ సీనియారిటీని బట్టి చెప్పండి. ఓకే, ఫస్ట్ థింగ్, client somehow saw your ad or your website, your Instagram reel, కాల్ చేసి మాట్లాడతాడు. అండ్ రిమెంబర్, ఏపీ అండ్ తెలంగాణ ట్రై చేయండి, మోస్ట్లీ తెలుగు క్లయింట్ వస్తాడు. హ్యాపీగా తెలుగులో మాట్లాడండి, ఓకే, ఒక రోల్ ప్లో తెలుగులో చేద్దాం. ఇప్పుడు ఎవరైనా పర్సన్ రండి, విల్ టాక్ ఇన్ తెలుగు, సేమ్ క్వశ్చన్ తెలుగులో కన్వర్జేషన్ చేద్దాం. హూ వాంట్ టు డూ దిస్? ఎవరు చేయాలనుకుంటారు? ఎనీవన్? సేమ్ రియల్ ఎస్టేట్ బిజినెస్, విల్లా అండ్ సేల్ చేయాలి. నేను మీకు కాల్ చేశాను, మీరు మాట్లాడాలి.
ఎనీబడి? సార్ సాయి చరణ్. హలో సార్. యా సాయి నాకు చరణ్. అంతా మొత్తం కాన్ఫిడెంట్ గానే చెప్పండి సార్. కొంచెం ఒక ఐడియా ఉంది, ఇంకో ప్రపోజల్ ఉంది, అది చెప్పగలుగుతాను. మీకు ఓకే అయితే గో విత్. యా సాయి చరణ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? సార్ ఐఎమ్ ఫ్రమ్ శంషాబాద్, బట్ ఓకే శంషాబాద్ సార్. ఇంటర్మీడియట్ నువ్వేనా? అవును సార్. సార్ అరే నేను ముఖ్యంగా నార్కల్ సార్, నాది ముఖ్యంగా స్కూల్ నార్కల్ చదివాను నేను. మీ స్కూల్ మీ ఊరే? ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఇప్పుడు డిగ్రీకి వెళ్ళాలా? బీటెక్ అండ్ డిగ్రీ? డిగ్రీకి వెళ్ళాలి సార్. ఎందుకు ఇంత చిన్న ఏజ్ లో నేర్చుకున్నావు? సిచ్యువేషన్ సార్, సిచ్యువేషన్స్ డిపెండింగ్. నాకు నచ్చలేదు అంత ఈ బీటెక్ ద్వారా ఐటీ ఎగ్జామ్స్, ఐటీ ఉద్యోగాల నమ్మకం లేదంత. 9 to 5 జాబ్ చేయడం అంత ఇంట్రెస్ట్ లేదు, ఇండిపెండెంట్ గా ఉండాలనిపించింది. అవునా? అండ్ హూ ఇస్ యువర్ ట్రైనర్? సంపూర్ణ మ్యామ్ సార్, సంపూర్ణ మ్యామ్ గైడింగ్ మ్యామ్. జాయిన్ అయ్యే ముందు మరి నాకు కాల్ చేస్తావా నువ్వు? చేయలేదు సార్ నేను, ఓకే 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 ఏం చేయలేదు సార్. మ్యామ్కే చేశాను అనుకుంటా, సంపూర్ణ మ్యామ్. ఓకే ఓకే ఓకే. ఎస్ మ్యామ్. బట్ ఇట్స్ గుడ్ దట్ అందరిలాగా కాకుండా కొత్తగా థింక్ చేసావు. ఐ లైక్ ఇట్ అనమాట. ఈ రోజులలో ఎడ్యుకేషన్ లో పస లేదనమాట. కాబట్టి పీపుల్ షుడ్ లర్న్ ఫాస్ట్, టైం వేస్ట్ చేసుకుండా. సో డెఫినెట్ గా నువ్వు జాబ్ చేయి, డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్ చేయి, ఎస్ సార్. డిగ్రీ డిస్టెన్స్ లో చేయి, బీటెక్ చేయకు. ఓకేనా? ఓకే సార్. డిగ్రీ అనేది డిస్టెన్స్ అంటే కొన్ని కాలేజీలు ఏం చేస్తాయి, కాలేజ్ కి అటెండెన్స్ లేకున్నా కూడా కొంచెం అమౌంట్ కడితే చాలా అంటుంది అనమాట. అలాంటి కాలేజీ నీకు డిగ్రీ ఉండాలి చాలా, అంతే. ఎస్ సార్, జస్ట్ సర్టిఫికేట్ కోసమే సార్, నేను జస్ట్ అదొక 3 రెస్పెక్ట్ కోసం, ప్రైడ్ కోసం. 3 సంవత్సరాలు జాబ్ చెయ్యి నువ్వు. మీ జీతం ఆల్మోస్ట్ ₹1,00,000 వరకు పోతుంది. ఓకే, తర్వాత మళ్ళీ డిస్టెన్స్ లో ఎంబీఏ కూడా చెయ్యి. ఓకే, ఈ సర్టిఫికేట్స్ ఓన్లీ సొసైటీ కోసం అంతే, ఈ దీనిలో ఏంటి పనికిరావు అనమాట. నీకు కూడా అవుతున్నట్టు అవుతుంది అనమాట. ఆ 2 years అయిపోయినప్పుడు నీ జీతం 2,00,000 అయిపోతుంది. ఓకే, సో ఎంబీఏ అయిపోయిన తర్వాత జనాలు ఇప్పటికి కూడా 10,000 జీతం కోసం ట్రై చేస్తుంటే నువ్వేమో 2,00,000 నుంచి 3,00,000 స్లాబ్ లో పోతావు. ఓకేనా? సార్ అదేంటి సార్ ఎడ్యుకేషన్ ఆపమంటారు, ఇంటర్మీడియట్ ఆపేస్తే అంటే చెప్తున్నా కదా, జనాలకు ఇంకా ట్రెడిషనల్ వేనే కరెక్ట్. యూనిక్ గా బోమ్ అంటే ఎవరు వినరు. నోబడి లిసన్. రీసెంట్ గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇదే జరిగిందని చెప్పాను. అమ్మాయి చాలా ఫాస్ట్ గా ఉంది, బీటెక్ చేయొద్దు, డిజిటల్ మార్కెట్ ఎంత అంటే అంత షార్ప్ ఉంది, కానీ ఎవరు నమ్మరు. దానికి వేరే వాళ్ళు కూడా అంటారు, అయ్యో ఎడ్యుకేషన్ ఆపేస్తే అట్లా ఇంపార్టెంట్. మీరు చెప్పండి గాయస్, ఇక్కడ మీరు డిగ్రీలు ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, దానివల్ల ఏం లాభం ఉందో జర చెప్పండి. యూ రియల్లీ థింక్ ఇట్స్ యూస్ఫుల్? నో సార్, జస్ట్ లేట్ గా రియలైజ్ అయితే అంతే. అనవసరంగా అంతే వేస్ట్ కదా. చేసాము అనిపించింది సార్. టైమింగ్ ఇప్పుడు నేను ఈ అబ్బాయికి చెప్పిన సజెషన్ కరెక్టా కదా? యా 100% కరెక్ట్ సార్. కరెక్ట్. అతను తొందరగా అట్లీస్ట్ మాలా కాకుండా లేట్ గా కాకుండా తొందరగానే రియలైజ్ Yeah, అయ్యాడు. ప్రతి ఒక్కరు ఇలాంటి డిసిషన్ తీసుకోవడానికి భయపడతారండి. ఐ డోంట్ నో వై దే అఫ్రేడ్. యూ హ్యావ్ టు టేక్ రిస్క్ సమ్ టైమ్స్. అక్కడ డిగ్రీలో బీటెక్ లో ఎక్కడ పోయినా కూడా 90% ఎంజాయ్ చేస్తారు, సమయం వేస్ట్ అయిపోతుంది. పీపుల్ నెవర్ రియలైజ్ అరే సమయం చాలా ఇంపార్టెంట్ అన్నది. ఓకే, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ నేను నేర్పిస్తుంది ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఈజీలీ గ్రాబ్ చేశాడు. యాక్చువల్గా ఈయన డైరెక్ట్ గా నువ్వు ఇంటర్మీడియట్ అని ఎందుకు అడిగిన అంటే, ఈ రోజు మార్నింగ్ లింక్డ్ఇన్ లో నా వీడియో చూసాను, ఈ రోజు మార్నింగ్ నేను నైట్ సడన్ గా నాకు స్ట్రైక్ అయింది. సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ హిమ్. గుడ్ మ్యాన్. సార్ ఇంకా నాకు 2 కోర్సెస్ నేర్చుకున్నాను సార్, జస్ట్ ఇట్లా వర్కింగ్ ప్రోగ్రెస్ లో చూసాను. ఈ సూపర్ అఫ్లేట్స్ అని ఒకటి చూసాను, ఇంకా ఫండల్ అండ్ ఈమెయిల్ ఆటోమేషన్స్ కూడా తెలుసు సార్ నాకు కొంచెం. అంటే అవి ఎట్లా నేర్చుకున్నావు? అది ఇంతకు ముందు కొన్ని కోర్సెస్ ఉన్నాయి కదా సార్, లీడ్ సార్ కానీ నార్మల్ షిట్, అదొక అంత అఫ్లేట్ మార్కెటింగ్ అని చెప్పి వాళ్ళు చెప్పేది, మార్కెటింగ్ చేసేది, అది జస్ట్ కొన్నాను, అందులో నేర్చుకున్నా ఫండల్ అండ్ ఈమెయిల్ ఆటోమేషన్. కాకపోతే అది ఇంకా కొంచెము పేడ్ కంటెంట్ ఉంటుంది, అందులో యాడ్స్ రన్ చేయడం కానీ, ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడం కానీ పేడ్ ఉంటుందని కొంచెం ఒప్పుకుంటున్నాను. System.io పేడ్ తోటి క్యాంపెయిన్స్, అది ఫండల్స్ తయారు చేయాల్సి వస్తుంది. సో ఆగాను సార్ దానికోసం, సర్వీస్ ప్రొవైడింగ్ చేయడం దానికోసం. ఓడిఎంటీలో ఎందుకు జాయిన్ అయినావు మరి? సార్ నాకు ముఖ్యంగా చెప్పాలంటే, ఎవరైనా ఇక్కడ అడిగాను నేను చాలా మందిని, ముఖ్యంగా సంపూర్ణ మేడంని, రాగిని మేడంని అడిగితే అఫ్లేట్ లో అంత ఇన్కమ్ రాదు మీకు అని చెప్పి అన్నారు. బట్ నాకు వచ్చింది మాత్రం, నేనైతే అఫ్లేట్ మార్కెటింగ్ కోసమే ఇందులో జాయిన్ అయినా సార్. నేను ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ బాగా అఫ్లేట్ మార్కెటింగ్. సో అందుకే సూపర్ అఫ్లేట్స్ దాకా వెళ్ళాను సార్ నేను. అది సూపర్ అఫ్లేట్స్ అంటే ఎలా చేస్తారని, ముఖ్యంగా ఫేస్బుక్ యాడ్స్ ద్వారా, గూగుల్ యాడ్స్ ద్వారా, ఇంకా కొన్ని ఉడుమి అని ప్లాట్ఫామ్స్ లో లీడ్స్ కంటెంట్ చేయడము, వాళ్ళకి మనీ పే చేస్తే
అన్ని చూసాను సార్ నేను కొంచెము. సో ఫర్దర్ ఫ్యూచర్ లో ట్రై చేస్తాను సార్ దానికి కూడా. అర్థమైంది. ఇక ఈ అబ్బాయికి అవసరాల దృష్టిలో ఏం చేసినంటే ఫాస్ట్ మనీ రావడానికి కోసం రీసెర్చ్ చేశాడు, హౌ టు మేక్ మనీ ఫాస్ట్. అలాంటప్పుడు మనల్ని మోసం చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు, అందులో కొందరు కాంటాక్ట్ అయ్యారు. ఓకే, వాళ్ళు ఏంటంటే నువ్వు నాది కొను, నువ్వు ఇంకా 10 మందికి అమ్మేపి నీకు పైసలు వస్తాయని చెప్పి చేస్తారు. సబ్జెక్ట్ లో అంత దమ్ Yes, ఉండదు, sir. సబ్జెక్ట్ లో అంత మ్యాటర్ ఉండదు, అండ్ ఈ లెర్నింగ్ ఇస్తారండి, గైడెన్స్ ఉండదు, ఏముండదు. ఇంటర్మీడియట్ అబ్బాయి ఈ లెర్నింగ్ ద్వారా ఏం నేర్చుకోగలుగుతాడు గైడెన్స్ లేకుండా. సో మొత్తం అయితే మనోడు మనీ కోసం వచ్చాడు, కానీ ట్రాప్ లో పడలేదు. ఇట్స్ గుడ్ దట్ ఈ కమ్ బ్యాక్ హియర్. సో చరణ్ ఒకటి గుర్తుపెట్టుకో, నథింగ్ ఈజ్ ఈజీ. ఈజీగా ఏది రాదు. ఒకవేళ ఏదైనా ఈజీగా వచ్చిందనుకో ఈజీగా వెళ్ళిపోతుంది కూడా. ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. ఎవరైనా కాల్, నాకు ఇలాంటి కాల్స్ చాలా ఉండాలన్నమాట. ఇనిషియల్ గా నేను అఫిలియేట్ మార్కెటింగ్ వచ్చి వీడియో చేశాను, అది ఎంత ఘోరం అంటే రోజుకి 20,000 మంది రీచ్ అవుతుండే, రోజుకి 100 కాల్స్ మాట్లాడుతుండే. వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక హౌస్ వైఫ్, ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ నా వీడియో చూసారనుకో, కాల్ చేస్తే సార్ నా పేరు తీసారని మాట్లాడతారు. కానీ ఈ స్లాబ్ లో ఉంటారు చూడు, మనీ మేకింగ్ గురించి వాడు కాల్ చేశారు, బ్రో హాయ్ బ్రో, హౌ టు మేక్ మనీ బ్రో, ప్లీజ్ బ్రో రిప్లై బ్రో, జెన్జీస్ ఇట్లనే ఉంటారు వీళ్ళు. అది ఏంది భయ్, పైసలు ఎట్లకెళ్ళి వస్తుంది, పైసలు అంత ఈజీగా రావు కదా అంటే, ప్లీజ్ బ్రో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అంటే, బెట్టింగ్ అలవాటు పడి ఉంటారు. ఇలాంటి దానికి వాళ్ళకి ఎట్లా చెప్పాలి, అరే అంత ఈజీ కాదురా, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు అంటే, లేదు సార్ ఆయనకు 5,000 కట్టినా ఆయన చెప్పిండు వస్తాయి అని. సో ఎంత ఘోరం అంటే, ఇలాంటి వాళ్ళకు గైడెన్స్ ఇవ్వకుండా వీళ్ళతో డబ్బులు మోసం చేసినోడు ఆడు చాలా ఘోరంగా చచ్చిపోతున్నాడు. అట్లా ఎంతమందితో మోసం చేసిరో, డబ్బులు సంపాదించారు, వాళ్ళ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంటుంది ఫ్యూచర్ లో. దట్స్ నాట్ కరెక్ట్. మనం చెప్పాల్సింది ఏంటంటే, ఒక ఇంటర్మీడియట్ అబ్బాయికి అరే అంత ఈజీ కాదురా డబ్బులు సంపాదించడం, అంత కష్టం కూడా కాదు, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కావాలంటే, బ్రో ప్లీజ్ బ్రో ఐ వాంట్ టు బికమ్ అ డాక్టర్ బ్రో, ఏ షార్ట్ కట్ బ్రో అంటే, లేదురా నాయన నువ్వు కాలంటే ఏంది, చేతి ఏంది, కాలు కొయ్యాలి, కాళ్ళ నరాలు చూడాలి, బొక్కలు చూడాలి, అదొక ప్రొసీజర్ ఉంటుంది. ఒక 8-9 ఏళ్ళు పడుతుంది యూ వాంట్ బికమ్ అ డాక్టర్. ఇట్లా కూడా నువ్వు అఫిలియేట్ మార్కెటింగ్ లో మనీ సంపాదించాలంటే మినిమం 1 year పడుతుంది. నాట్ ఈజీ. అది తెలియక పిల్లలు మోసపోతారు అనమాట. నా దగ్గరకు వస్తే నేను చెప్తా అంటే, నీవు 6 నెలల కోర్సు తీసుకోవాలి, రోజుకు 6 గంటలు కష్టపడాలి, ఇలాంటి మాటలు చెప్పేందుకు వాళ్ళకి నచ్చదు అనమాట. అరే 6 నెలలు తీసుకోవాలంటే రోజుకి 6 గంటలు చెప్పాలంటే, వాడు గంట కష్టపడితే జస్ట్ ఫోన్ తోటి 30,000 వస్తున్నాడు నైట్ అని అక్కడికి పోతాడు. మళ్ళీ వీళ్ళే మోసపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వస్తారు అనమాట, సార్ ఇట్లా అయింది. సో ఎనీవే ఐఎమ్ హ్యాపీ దట్ యూ డిడ్ంట్ గో టు దట్ వే. ఒకవేళ స్టిల్ నీకు ఆ మెంటాలిటీ ఉంటే ఐఎమ్ గైడింగ్ యూ. మనీ విల్ నాట్ కమ్ ఈజీలీ, బట్ నువ్వు ఒక ప్రొసీజర్ గా నువ్వు కష్టపడుతూ పోతున్నావు అనుకో, ఒక స్టేజ్ లా మనీ ఎంత మంచిగా వస్తుందంటే అంత మంచిగా వస్తుంది. కానీ నీ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి, నీ రూట్స్ స్ట్రాంగ్ గా ఉండాలి, అలాంటి ట్రాప్ లో పడకూడదు. చాలా మంది చెప్పే తప్పు ఏంటంటే, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా డబ్బులు వస్తుంది, సో డైరెక్ట్ గా అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయమంటారు. అరే బాబు, అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే నీకు వెబ్సైట్ ఉండాలి, SEO నాలెడ్జ్ తెలవాలి, గూగుల్ యాడ్స్ తెలవాలి, ఈమెయిల్ మార్కెటింగ్ తెలవాలి. ఇవి ఏమి తెలియకుండా నీకు ఆటోమేషన్ నేర్చుకుని ఏం చేస్తాను, నీకు గూగుల్ యాడ్స్ రాదు, కీవర్డ్స్ ఏం పెట్టాలా రాదు, ఇవన్నీ లేవు. సో ఇది ట్రాప్ అన్నమాట. బట్ ఎనీవే ఐఎమ్ హ్యాపీ దట్ యువర్ హియర్ నౌ. ఇప్పుడు నీకు అన్ని తెలుసు కదా, SEO ఎట్లా చేయాలి, గూగుల్ యాడ్స్ ఎట్లా చేయాలో తెలుసు కదా. తెలుసు సార్. సో నీకు నేనేం చెప్తున్నా, ఇప్పటికి కూడా నీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలని నేనేం చెప్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జాబ్ చేయి. ఓకేనా? కమ్ టు ద రియాలిటీ, డూ జాబ్. నేను ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, నీకు నేను జాబ్ ఇప్పిస్తా, ఆఫీస్ లో మంచి జాబ్ ఇస్తా, 10,000-15,000 20,000 కూడా ఛాన్సెస్ ఉన్నాయి. జాబ్ చేసుకో, డిస్టెన్స్ లో డిగ్రీ చేసుకో. ఓకేనా? 1 year పని చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో థాట్స్, 1 year పని చేయి. అప్పుడు నీకు కన్సిస్టెంట్ ఏంటి, ఆఫీస్ లో 8 గంటలు ఎట్లా పని చేయాలి, ఆ 10,000-15,000 వచ్చినా దాని వాల్యూ ఏందో అర్థమవుతుంది. వాడు త్రిశాంక స్వర్గం అరచేతిలో స్వర్గం చూపించి నీకు 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పేస్తాడు, కానీ నీకు డబ్బు విలువ తెలియదు. అప్పుడు 1,00,000 రూపాయలు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10,000-15,000 వాల్యూ నీకు తెలుస్తుంది. అప్పుడు ఆఫీస్ జాబ్ చేసుకుంటాను అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయి. అఫిలియేట్ మార్కెటింగ్ ఒకప్పుడు ఎలా ఉండంటే, పీపుల్ యూస్ టు మేక్ మనీ. అది కూడా అందరూ కాదు, 1000 ఒక్కడు సంపాదిస్తే 900 మంది వాడిని చూసుకుంటే బతురు అంతే. అందరు ఐ మేడ్ మనీ, నేను సంపాదించిన, బట్ నాకు అంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దాన్ని వాడి సంపాదించిన. బట్ యూ కాంట్ డూ ఇట్ టుడే, దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. అప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తే 3 to 6 months కి నీకు మెల్లగా వస్తుంది. అది కూడా ఎప్పుడు, ఇఫ్ యూ క్రియేట్ ఎ కాంటెంట్, నువ్వు కెమెరా ముందుకు వచ్చి కంటెంట్ క్రియేట్ చేయాలి, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్,
ఆర్ఎల్స్ ఒక వెబ్సైట్ ని పెట్టుకొని దానికి ప్రాపర్ గా SEO గూగుల్ యాడ్స్ చేయాలి. సో దెర్ ఇస్ అ ప్రాసెస్. ఇట్ కెన్ బి బ్లాగింగ్, ఇట్ కెన్ బి యూట్యూబ్, ఇట్ కెన్ బి అఫిలియేట్ మార్కెటింగ్, ఇట్ కెన్ బి డ్రాప్ షిప్పింగ్. మినిమం 6 months టైం పడుతుంది. ₹1 కూడా రాదు అందులోపట. నో, ఏదైనా మోసం చేస్తే తప్ప నిజాయితీగా అయితే రాదు. నిజాయితీగా ఏది కూడా తొందరగా రాదు. నాకు ఇన్ని ఇయర్స్ పట్టింది సక్సెస్ కావడానికి. ఐ ఫెయిల్డ్ ఫస్ట్, బట్ ఐ వాజ్ కన్సిస్టెంట్ గా ముందుకు పోయినా కాబట్టి నాకు వచ్చింది. ఓకే, వీఆర్ విత్ యూ. నువ్వు వై ఐఎమ్ స్పెండింగ్ మోర్ టైం విత్ యూ అంటే యు ఆర్ యంగ్. ఓకే, నీలాంటి వాళ్ళు ఒకవేళ రాంగ్ పర్సన్ చేతిలో పడితే చెడిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఐఎమ్ స్పెండింగ్ మోర్ టైం. సో మై సజెషన్ ఫర్ యూ, ఈవెన్ యూ కెన్ ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్ యాజ్ వెల్, నో ప్రాబ్లం. ఐ టాక్ టు దెమ్ యాజ్ వెల్ ఇఫ్ దే వాంట్. డిగ్రీలు పీజీలు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ నేర్చుకున్నారు కాబట్టి జాబ్ చేయండి. డిస్టెన్స్ లో కానీ ఫీజు మేనేజ్ చేసి డిగ్రీ చేయండి. ఈ 3 ఏళ్ళు జాబ్ చేసి MBA జాబ్ చేసే వరకు అప్పుడు నీకు 5 ఏళ్ల తర్వాత నీకు 2,50,000 జీతం వస్తుంది భయ్. యూ డోంట్ నో హౌ బిగ్ ఇట్ ఈస్. చాలా మంచి జీతం అది. దానితో పాటు నీ అఫిలియేట్ మార్కెటింగ్, డ్రాప్ షిప్పింగ్ ఇది కూడా ఇంక్రూజ్ చేసుకుంటూ పో. ఒకవేళ ఆ సంపాదన కన్సిస్టెంట్ గా వచ్చి నీ జీతం కంటే ఎక్కువ ఉందంటే జాబ్ వదిలేసేసి దాని మీద పడదు. ఒకవేళ ఇంకొకటి చెప్తున్నా నీకు, దానికంటే బెటర్ ఏంటంటే థింక్ టువర్డ్స్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఒక బిజినెస్ ఎట్లా చేయాలి, సమాజంలో ఒక ప్రాబ్లం ఏముంది, ఆ ప్రాబ్లం నేను ఎట్లా అడ్రస్ చేయాలి, ఒక స్టార్ట్అప్ ఎట్లా స్టార్ట్ చేయాలి. ఆ స్టార్ట్అప్ చార్జ్ చేయి. చిన్నదే, ఎంత చిన్నదైనా ఉండొచ్చు. దాన్ని కూడా పెంచుకుంటూ పో. యూ విల్ బి ఎ CEO. అది ఎప్పుడైతే నీ జీతం కంటే ఎక్కువ వస్తుందో అప్పుడు జాబ్ వదిలే. అంటే ఎప్పుడైనా సేఫ్ గేమ్ ఆడాలి. యూ షుడ్ డూ అ సేఫ్ గేమ్ యాజ్ వెల్. సో నీకు మనీ సంపాదించాలి ఇష్టం ఉంది కాబట్టి ఫస్ట్ అయితే మినిమం 1 year అయితే జాబ్ చేయి. జాబ్ చేసిన తర్వాతనే మిగతా ప్రయోగాలు చేయి. ఓకేనా సాయి చరణ్? ఓకే సార్. చలో మనం స్టార్ట్ చేద్దామా ఇవి రోల్ ప్లే? చేద్దాం సార్. అంటే చెప్తాను సార్. ట్రై చేద్దాం, చూద్దాం నీ కాన్ఫిడెన్స్. అంటే ఇప్పటిదాకా వీళ్ళు చెప్పిన దానిలో ఒకటి దొరికింది నాకు. అంటే వేరేది ఇంకోటి ఉంది కదా, ఇంకో ఆప్షన్ కూడా ఉంది కదా అని. సరే చూద్దాం. దాని వల్ల ఎక్కువ లీడ్స్ రావచ్చు అన్నట్టు. తెలుగులో మాట్లాడదాము. తెలుగునే తెలుగే సార్, నాకు కొంచెం కంఫర్టబుల్ ఉంది. ఇంగ్లీష్ ఇన్స్టాగ్రామ్ లో మీ వీడియో చూశాను, నాకు నచ్చింది. నా బిజినెస్ కి మీరు ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతారు చెప్పండి. సార్, నేను ఇన్స్టాగ్రామ్ లో చూసారంటున్నారు కదా, నాకు కొన్ని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసు. మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్, మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళ ద్వారా కూడా కొంచెం నేను మీకు వాళ్ళ ద్వారా మీ బ్రాండ్ ని ఎక్స్పోర్ట్ చేసి దాని ద్వారా కూడా మీకు లీడ్స్ రానికే నేను చేస్తాను. మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అండి మళ్ళీ ఇలా చేయడానికి? ఎస్ సార్, నేను చూసాను. ఇప్పుడు మీరు ఎక్కువ తరచుగా చూసారంటే ఏ ఏజ్ వాళ్ళని లెక్క లేకుండా ఆల్మోస్ట్ అందరు ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో ఉంటారు. సో మీకు ఈజీగా దొరికేస్తాయి లీడ్స్ అందులో. ఐ విల్ గ్యారంటీ దట్. నాకు ఎంత తొందరగా మీరు రిజల్ట్ ఇవ్వగలుగుతారు సార్? అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆల్గోరిథం బట్టి నాకు తెలిసి మెయిన్లీ ఒక 30 days పట్టొచ్చు అనిపిస్తుంది నాకు. ఒకవేళ రిజల్ట్స్ రాకపోతే ఏం చేయాలి మరి? నువ్వు చెప్పిన దాన్ని బట్టి రిజల్ట్ రాకపోతే ఏం చేయాలి? రిజల్ట్స్ రాకపోతే విల్ కమ్ డెఫినెట్లీ సార్, పక్కా నేను డామ్ షూర్ గా చెప్పగలుగుతాను. రాకపోతే ఏం చేయాలి? రాకపోతే ఐ విల్ పే బ్యాక్ యూ మనీ ఎక్స్ట్రా. నీకు ఇచ్చే పైసలు నాకు ఇచ్చేస్తా అంటావు. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా పైసలు ఇచ్చినాం, అవి కూడా ఇచ్చేస్తాం మళ్ళా. అంటే మీరు మాకు ఎంత ఇచ్చారో ఆ మనీ నేను ఇచ్చేస్తాను. అవును భయ్, మళ్ళీ నువ్వు అట్లా చెప్పినావు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా పైసలు కట్టించిన, అతను 30,000 కట్టించిన, అవి కూడా బాయా ఎట్లా మళ్ళా? అవి కూడా నాకు ఇస్తావా? ఓకే. తర్వాత అయితే నాకు అంత బడ్జెట్ లేదు భయ్, ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇచ్చే అంత డబ్బు లేదు, మరి ఏం చేయాలి నేను? సార్ మెయిన్లీ అయితే గూగుల్ యాడ్స్ రన్ చేస్తే, ఫన్నల్స్ తోటి రన్ చేస్తే, అల్గోరిథం బట్టి ఒక 14 days కన్సిస్టెంట్ గా చేస్తే పర్టికులర్ గా అది వైరల్ అవ్వచ్చు సార్. మీరు ఒకవేళ కంటెంట్ మనం క్రియేట్ చేయగలిగితే అందులో యాడ్స్ ద్వారా. సరే, ఎన్ని లీడ్స్ గ్యారంటీ ఇస్తావు భయ్? వారానికి ఎన్ని లీడ్స్ ఇస్తావు? వారానికి ఒక 10 to 15 అట్లా ఇవ్వగలుగుతాం సార్ పక్క. రియల్ ఎస్టేట్ అంటున్నారు, రియల్ ఎస్టేట్ అంటే ఆల్మోస్ట్ విల్లాస్ అంటున్నారు, అంటే ఆల్మోస్ట్ ఒక బిగ్ అమౌంట్ వస్తుంది మీకు. సో 10 to 15 అంటే ఎంత చార్జ్ చేస్తావు? ఎన్ని పైసలు ఇవ్వాలి నీకు? నాకు అరౌండ్ ఇప్పుడు నార్మల్ అడ్వాన్స్ అయితే ఒక
1 lakh కావాల్సి వస్తుంది సార్ నేను బిల్ చేసుకోవడానికి చూసుకోవడానికి. సో నాకు అదే ఇది నీ ఛార్జ్ మాత్రమే అంతేనా? యాడ్స్ ఛార్జ్ కాదు. అడ్వాన్స్ సార్. అడ్వాన్స్ ₹1,00,000 ఆ, మొత్తం 5 లక్షలా? అది దాన్ని బట్టి ఉంటుంది సార్, ప్రాసెస్ బట్టి. అమ్మా రియల్ ఎస్టేట్ అంటున్నాను. రియల్ ఎస్టేట్ అంటే మేము సంపాదించుకోవాలి, నువ్వు కాదు సంపాదించేది. మీకు ఆల్మోస్ట్ నేను తీసుకునేది ఒక 1% కూడా ఉండదు సార్ అందులో. సార్ 2 crore మీరు విల్లా 2 అన్నప్పుడు crores 1 lakh ఈజ్ లెస్ కదా సార్. నథింగ్ సార్. యా, విల్లా కాస్ట్ ఇస్ 2 crores. హలో ఇగో మేము విల్లా అమ్ముతున్నామని మీకు లక్షలు లక్షలు ఇచ్చేస్తే ఇక మేము అన్ని అమ్ముకొని పోవాల్సిందే ఇక. అంటే చార్జ్ ఇస్ నాట్, బట్ యాడ్ స్పెండ్ అలా తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. అంటే మనోడు ₹1,00,000 అడ్వాన్స్ తీసుకుంటాడంట, మొత్తం అది అమౌంట్ కాదు, ఓన్లీ అది రన్ చేసినందుకు ఇవన్నీ. అది కరెక్ట్ కాదు సార్. ఓకే 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 సరే పని, నువ్వు ₹1,00,000 తీసుకుంటా అంటున్నావు కదా. నాకు వేరే వాడు కూడా వచ్చిండు నేను అమీర్పేటకి వెళ్ళి, వాడు 10,000 తీసుకొని తీస్తున్నాడు. మరి ఎట్లా మళ్ళా నేను నీ దగ్గరికి ఎందుకు రావాలి? సార్ నేను చెప్తున్న దానిలో మీకు అది బిలీఫ్నెస్ ఒక జెన్యున్ థింగ్ ఉంటే మా దగ్గరికి రండి సార్. అది ఒకవేళ అతను అంతా జెన్యున్ గా చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు సార్ అతను? ఆయన ఏమంటాడు అంటే 10,000 ఇవ్వండి సార్ నాకు, తర్వాత యాడ్స్ కొంచెం బడ్జెట్ పెట్టుకోండి, నీకు మస్తు లీడ్స్ తీసుకొస్తా, 10,000 చాలు సార్ అన్నాడు. మరి లీడ్స్ అయితే పక్కా ఇప్పిస్తా అన్నాడు. ఫేస్బుక్ యాడ్స్ మీకు జెన్యున్ గా అనిపిస్తుంది సార్ అవార్డ్స్? 10,000కి యాడ్స్ అని చెప్పించి ఏమన్నా లీడ్స్ కూడా ఎక్కువ తెప్పిస్తా అనడంలో లీడ్స్ తెప్పిస్తా అన్నాడు. మరి మినిమం నేను ఒక 10,000 బడ్జెట్ పెట్టుకుంటే నాకు ఒక 30-40 లీడ్స్ ఇప్పిస్తా అని చెప్పాడు. జెన్యున్ కాదంటారా? సార్ జెన్యున్ అనిపిస్తలేదు. అంటే ₹1,00,000 పెడితేనే జెన్యున్ అంటారు. అవును సార్. అంటే ఎక్కువ డిమాండ్ ఉంటుంది కదా సార్ విల్లాస్ కి. ఇప్పుడు ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్స్ లో ఎక్కువ చూపిస్తుంటారు. సో ఎక్కువ యాడ్స్ లో కూడా దాని టార్గెట్ బట్టి అమౌంట్ పర్ డే ఎలా చూసుకోవడం కూడా ఉంటుంది కదా సార్. సరే ఓకే బై. ఇగో నువ్వు ఇంతవరకు బాగా చెప్పినావు తెలుసా, ఈ 6 క్వశ్చన్ల వరకు అన్ని బాగా చెప్పినావు. 7వ క్వశ్చన్ లో ఫీజులు ఎగిరిపోయినాయి నీ ₹1,00,000 అడ్వాన్స్ అనే వరకే. ఓకేనా? సరే బట్ ఓవరాల్ ఫర్గెట్ అబౌట్ ఫీడ్బ్యాక్. గైస్ మీరు చెప్పండి, మీరు డిగ్రీలు చేసిర్రు, పీజీలు చేసిర్రు, మనోన్ కాన్ఫిడెన్స్ గ్రేటా కాదా? ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి కాన్ఫిడెన్స్ తో చెప్పాడు కదా, అంటే కంపల్సరీ అంటే 1 lakh మీరు చూడండి సార్ అన్నట్టుగా చెప్పారు. అంటే 10,000 అతను ఎలా ఉంటది, నా 1 lakh నేను తీసుకొని నేను ఏం చేస్తా అంటున్నా, కాన్ఫిడెన్స్ తోనే చెప్తున్నాడు అతను. హీ వాజ్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ సార్, చాలా బాగా కాన్ఫిడెన్స్ గా చెప్పాడు. గుడ్ గుడ్ గుడ్. చూడు భయ్, నువ్వు నేను చెప్పింది చెయ్యిగా, నువ్వు కొన్ని రోజులు జాబ్ చేసి తర్వాత ఏజెన్సీ పెట్టుకో, నీకు బానే ఉంటది. అంటే నువ్వు చిన్నపిల్లని కాబట్టి నీకు కొన్ని తెలియదు, అది మనం నేర్పిస్తాంలే, నువ్వు సక్సెస్ అవుతావు. ఓకేనా? కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను నేర్చుకోవాలన్న జీల్ ఎప్పుడు పోగొట్టుకోకు. మనము ఏమనుకుంటామంటే మన ఏజ్ ని బట్టి అరే నేను పర్ఫెక్ట్ మెచ్యూర్డ్ ఉన్నా కదా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ కి నీకు తెలిసిపోతుంది పోయిన ఇయర్ చేసింది బ్లండర్స్ అని. ఇది ఎప్పుడు నేను 42 సంవత్సరాలు నాకు ఇప్పటికీ నేను పాతవి చూసుకుంటారే తప్పు చేసినా కదా అంటే మెచ్యూరిటీ అనేది ఒక దానికి ఎండింగ్ ఉండదు. ఈ రోజు ఉన్నది రేపు కరెక్ట్ కాకపోవచ్చు అనమాట. కాబట్టి నేర్చుకోవాలి, చాలా చిన్న ఏజ్ ఉంది కాబట్టి సో మెనీ థింగ్స్ అదే. గుడ్ థింగ్ అబౌట్ ఏంటంటే నీకు భయం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా స్ట్రాంగ్ గా ఉన్నావు, దట్ ఈస్ అ గుడ్ పాయింట్ అనమాట. కానీ నువ్వు ఎంటర్ప్రినర్ కావాలంటే ఇది సరిపోదు. ఒక కంపెనీ, ఇప్పుడు నేను ODMT కంపెనీ పెట్టినా, ఇంతమంది వస్తున్నారు, వీళ్ళతో మాట్లాడి ఇది సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నట్టే నాకు ఎంత పేషెన్స్ ఉండాలి, కొన్నిసార్లు కోపం వచ్చినా ఆపుకోవాలి, పొలైట్ గా ఇవన్నీ థింగ్స్ ఉంటాయి అనమాట. అందుకోసం ఏం చెప్తున్నా, సజెస్ట్ చేస్తున్నా, ఒక సంవత్సరం జాబ్ చేయి, నీ యాటిట్యూడ్ మారిపోతుంది. ఈ రోజు జరిగిన ఈ ఇంటర్వ్యూ ఉంది కదా, ఇది యూట్యూబ్ లో ఉంటది. ఇది 5 ఏళ్ల తర్వాత చూస్తే నువ్వు మస్తు నవ్వుకుంటావు ఈ వీడియోని. అర్థమైందా? నువ్వే నవ్వుకుంటావు. ఈరోజు నేను నవ్వినట్టే నువ్వు నవ్వుకుంటా, అరే క్రేజీగా మాట్లాడినా కదా అనుకోని. ఓకేనా? అప్రిషియేట్ ఎనీవే. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. ఫర్గెట్ అబౌట్ నువ్వు 1 lakh అన్నది ఒకటి పక్కకు పెడితే మిగతా అంతా మంచిగా చేసినావు. ఓకేనా? చాలా నేను నీతో మాట్లాడతాలే పర్సనల్ గా. ఓకే సార్. రైట్, చలో గైస్, మంచిగా ఫన్నీ కన్వర్సేషన్ అయిపోయింది. లెట్స్ గో బ్యాక్ దిస్. ఎప్పుడైతే క్లయింట్ మిమ్మల్ని హౌ విల్ యూ హెల్ప్ మై బిజినెస్ అంటే మీరు చెప్పాల్సింది ఏంటంటే, సార్ తెలుగులో మాట్లాడతాం, ఐ హ్యావ్ అ ప్రూవెన్ రికార్డ్ సార్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రియల్ ఎస్టేట్ క్లయింట్స్ కి నేను వర్క్ చేశాను సార్,
సో ఇక్కడ ఈ క్వశ్చన్స్, డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ రన్నింగ్ క్యాంపెయిన్స్ అంటే దానికి కూడా సేమ్ అనమాట. ఎస్ సార్, నేను క్యాంపెయిన్స్ రన్ చేశాను, వాళ్ళకు మెటా యాడ్స్ ద్వారా నేను లీడ్స్ తెప్పించాను సార్, అందులో కొన్ని కన్వర్ట్ కూడా అయినాయి అన్నమాట. సో సేమ్ స్ట్రాటజీ నేను మీకు కూడా అప్లై చేస్తాను, సో దట్ మెల్లిగా మాట్లాడాలి. హౌ విల్ యూ హెల్ప్ మై బిజినెస్ అంటే ఆయన నీ నుంచి ట్రస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అరే వీడికి చేతిలో పెడితే నన్ను బిజినెస్ ఇప్పిస్తాడా లేదా అన్నట్టు. కాబట్టి అది చెప్పండి, ఐ హ్యావ్ ఎ ప్రూవెన్ రికార్డ్ అని చెప్పండి. సార్ మరి నేను ఫ్రెషర్ కదా సార్, నాకు ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఒక్క క్లయింట్ అన్నా చేయండి. అందుకోసమే దానికి సెకండ్ ఒక అమ్మాయి మాట్లాడి చెప్పింది కదా, మీరు ఏం చేయండి, హౌ టు గెట్ అ క్లయింట్ అని నేను చూపిస్తా, ఒక క్లయింట్కి ఫ్రీగా పని చేయండి సార్. ఇక్కడ అప్పుడు జనరల్గా చెప్పండి, సార్ నేను నేర్చుకున్నాను సార్, ఐ హ్యావ్ ఎ నాలెడ్జ్, సో ఐ వాంట్ టు వర్క్ ఆన్ యువర్ ప్రాజెక్ట్, నాకేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు క్యాంపెయిన్కి మాత్రం బడ్జెట్ పెట్టుకోండి సార్, లెట్స్ రన్ అంటే ఆయన పైసలతోటి నువ్వు ప్రయోగం చేస్తున్నావు అనమాట. అది క్లయింట్ వస్తుంది, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, విల్ గెట్ ద క్లయింట్. అంటే నిజంగా నువ్వు రియల్ క్లయింట్కి పోయే ముందు ఒక క్లయింట్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇప్పుడు జాబ్కి వెళ్ళే ముందు, మీరు జాబ్కి వెళ్ళే ముందు ఏం చేశారండి, నా దగ్గర డబ్బులు కట్టి మీరు నేర్చుకున్నారు కదా, సేమ్ క్లయింట్ కూడా ఒక్క క్లయింట్ అన్నా సర్వ్ చేయండి, సర్వ్ చేసినాకనే పిచ్ చేయండి. వితౌట్ దట్ యూ డోంట్ నో హౌ టు, క్లయింట్ ఎలా ఉంటాడు, ఎలా రిపోర్టింగ్ ఇస్తారో మీకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్రీ క్లయింట్కు పని చేయండి. అది మీ చుట్టాలు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే అవుటర్ బయట రోడ్డు మీద ఒకటి తినడానికి పోతున్నావు, పోయినావు ఆ హోటల్ తోటి మాట్లాడు, మెకానిక్ షాప్ పోతే వాడితోటి మాట్లాడు, ఒక ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ కూడా వస్తే వాడితో మాట్లాడు. ఈ రోజు నుంచి అదే పని, నీకు ఇదే మాట్లాడాలి. ఐ యూస్ టు డూ దిస్ వెన్ ఐ వాజ్ అ స్టూడెంట్, నేను చేస్తుండే ఈ పని. ఎందుకంటే నాకు ఐ ఈట్ డిజిటల్ మార్కెటింగ్, ఐ డ్రింక్ డిజిటల్ మార్కెటింగ్, మొత్తం ధ్యాస మొత్తం దాని మీదే ఉంది. అందుకే టుడే ఐఎమ్ హియర్. మీకు కూడా ధ్యాస ఉండాలి, ధ్యాస ఉంటే క్లయింట్ కూడా పెద్ద పనేం కాదు. సో డూ యూ అగ్రీ విత్ మీ ఆల్ ఆఫ్ యూ? ఫస్ట్ క్లయింట్ ఫ్రీగా పని చేయాలనేది ఓకేనా కదా? ఎస్ సార్. ఎందుకంటే అక్కడనే మీరు చాలా నేర్చుకుంటారు. అప్పుడు హౌ విల్ యూ హెల్ప్ మై బిజినెస్, డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ రన్నింగ్ క్యాంపెయిన్ బిఫోర్ అనే దానికి ఆన్సర్ దొరికేసింది, అదే చెప్పండి చాలు. తర్వాత హౌ సూన్ విల్ గెట్ అ రిజల్ట్స్, వారంలో ఇస్తా 10 రోజులు ఇస్తా అని చెప్పకూడదు దీనికి ఆన్సర్. రిజల్ట్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ సార్, డిపెండ్స్ ఆన్ ద బిజినెస్, వాట్ కైండ్ ఆఫ్ క్యాంపెయిన్ వీఆర్ రన్నింగ్, హౌ మచ్ డైలీ బడ్జెట్ వీ హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ క్రియేటివ్స్ వీ హ్యావ్. ఇవి చాలా రిజల్ట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి సార్, దాన్ని బట్టే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు డైరెక్ట్ గా ఇంత రిజల్ట్ వస్తుందని మనం చెప్పలేము సార్. ఫస్ట్ అయితే 1 వీక్ చూద్దాం సార్ అని చెప్పండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి బెస్ట్ ఆన్సర్. క్లియర్? డోంట్ టెల్ ద నంబర్స్. ఎన్నిసార్లు అడిగినా కూడా నంబర్స్ చెప్పొద్దు. నంబర్స్ చెప్తున్నావు అంటే నువ్వు రాంగ్ ప్రామిస్, ఫేక్ ప్రామిస్ చేస్తున్నట్టు. నో బట్ ఈవెన్ ఐ కాంట్ గ్యారంటీ హౌ మెనీ రిజల్ట్స్ విల్ కమ్ అన్న దానికి. వాట్ ఇఫ్ రిజల్ట్స్ డోంట్ కమ్? రిజల్ట్స్ రాకపోతే ఏం చేయాలి? కొట్టు సార్, అని కొట్టు, నువ్వు వస్తుంది, పక్క వస్తుంది రిజల్ట్, అంతేనా? సో ఇక్కడ ఏంటంటే రిజల్ట్స్ అంటే ఆయన చెక్ చేసుకుంటున్నాడు, అగైన్ ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటున్నాడు. చెప్పండి సార్, మనం ప్రాపర్ మెథడ్లో వెళ్తే రిజల్ట్ రాదు అనేది ఉండదు సార్, వస్తుంది. ఒకవేళ రిజల్ట్ రాలేదంటే దానికి ఫ్యూ రీజన్స్ ఉండొచ్చు, మేబీ ప్రైసింగ్ కావచ్చు, టార్గెటింగ్ ద పీపుల్ ఉండొచ్చు, బట్ దాన్ని మనం రెక్టిఫై చేసుకొని పోవచ్చు. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా సార్, ఒక ప్రొసీజర్తో పోతే రిజల్ట్ రాదు అన్నది మాత్రం ఉండదు సార్, వస్తుంది సార్, రిజల్ట్ వస్తుంది సార్. ఎంత అని చెప్పలేను, బట్ రిజల్ట్ అయితే వస్తుంది సార్. వెన్ క్లయింట్ ఆస్క్ మీ, ఐ విల్ టెల్ ద సేమ్ థింగ్. ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ వచ్చిండు, సార్ రిజల్ట్ వస్తుందా సార్, రాకపోతుందా అంటే, చూడు మినిమం నువ్వు 1000 to 2000 రూపీస్ డైలీ బడ్జెట్ పెట్టుకో, ఫేస్బుక్ లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ రన్ చేద్దాం. లీడ్ రాదనేది ఉండదు, కాస్ట్ పర్ లీడ్ మీకు కొంచెం హై ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ లీడ్ అయితే వస్తుంది పక్క. లీడ్ క్వాలిటీయా కాదని నాకు తెలియదు, లీడ్ కన్వర్ట్ అవుతుందా లేదు నాకు తెలియదు, అది డిపెండ్స్ ఆన్ యువర్ బిజినెస్, హౌ యూ టాక్, బట్ లీడ్ అయితే వస్తుంది బై. క్లియర్? ఐ డోంట్ హ్యావ్ అ మచ్ బడ్జెట్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ అ బడ్జెట్ అని అన్నాడు అనుకోండి, అసలు పైసలే లేవు నాతోటి, నీకు పైసలు ఇస్తా నువ్వేమన్నా చేయంటే, సారీ సార్, ఇట్ డజంట్ వర్క్ లైక్ దిస్. అంతేగాని పైసలు లేకుండా నేను లీడ్ తెస్తాను మాత్రం చెప్పకండి, రాదు. నేను చెప్తున్నా కదా, వితౌట్ స్పెండింగ్ మనీ నో కంపెనీ విల్ గెట్ లీడ్స్. అల్గారిథమ్స్ హ్యావ్ చేంజ్డ్. పైసా పేకో తమాషా దేకో. పైసలు పెట్టకుండా ఇన్స్టాగ్రామ్ 1,00,000 ఫాలోవర్స్ తీసుకొచ్చినావా అంటే అంత సీన్ లేదు. ఎవరో ఒక హీరోయిన్, ఆమెకు ఆల్రెడీ ఫేమ్ ఉండి ఆమె రీల్ చేస్తే తప్ప, ఆ డాన్సులు ఎంటర్టైన్మెంట్ కూడా చాలా టైం పడుతుంది ఈ మధ్య. అలాంటిది బిజినెస్కి ఎవరు ఫాలో అవుతారండి? యూసీ ODM టు తెలుగు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ 13,000 ఫాలోవర్లో ఉన్నా. ఎందుకు? అరే బోరింగ్ బై. హూ విల్ లెర్న్? హూ విల్ కమ్ టు ఇన్స్టాగ్రామ్ అండ్ లెర్న్?
అది కూడా బడ్జెట్ పెడితేనే మూవ్ అవుతుంది అనమాట. కాబట్టి బడ్జెట్ లేకుండా చెప్పండి సార్, బడ్జెట్ లేకుండా కాదు సార్, ఆ కాలం కాదు. మీరు బడ్జెట్ పెట్టుకోవాలి సార్. ఏంది థింక్ లైక్ ఇన్వెస్ట్మెంట్. 10,000 పెట్టండి, ఒక 20,000 వచ్చినాక మళ్ళీ కొంచెం తీసుకొని కొన్ని పెట్టండి సార్. బడ్జెట్ లేకుండా అయితే కాదు సార్ అని చెప్పండి. ఇఫ్ సమ్మన్ సేస్, ఇప్పుడు ఆయన కంపెనీకి ఆయన ఖర్చు పెట్టుకోనిక లేనివాడు నీకు కూడా డబ్బులు ఇవ్వడు. సో అలాంటి క్లయింట్స్ లేకుండా బెటర్. ఫర్ దిస్ క్లియర్లీ టెల్ దమ్ దట్ సార్ వితౌట్ బడ్జెట్ ఇట్ డజంట్ వర్క్ సార్. యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద క్యాంపెయిన్స్. SEO ఇస్ దేర్ సార్, SEO చేయొచ్చు సార్, కానీ SEO మినిమం 6 months పడుతుంది సార్. అంత రోజు ఏముండదు. పర్లేదు అనడానికి ఇలాంటి మెంటాలిటీ ఉన్న క్లయింట్ ఏంటంటే నీకు రోజు ఫోన్ చేస్తాడు, ఏమా బై రిజల్ట్ వస్తుంది, ఏమా నీకు పరిస్థితి, బెటర్ లీవ్ దిస్ గాయ్. ఇఫ్ హీ సేస్ దట్ యూ డోంట్ హ్యావ్ బడ్జెట్, నో. బట్ ఇఫ్ హీ టెల్ దట్ ఐ డోంట్ హ్యావ్ మచ్ బడ్జెట్ అని అనుకోండి, నో ప్రాబ్లం సార్. ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు స్పెండ్ 1,000 rupees per day, it's enough sir. Monthly budget of 30,000 if you have, it's enough sir. We'll work on it sir. 1 month చూద్దాము, దాని తర్వాత రిజల్ట్స్ బాగా వస్తే ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేసుకుందాం సార్. క్లయింట్ విల్ బి వెరీ హ్యాపీ. హౌ మెనీ లీడ్స్ యూ కెన్ గ్యారంటీ? ఐ కాంట్ గ్యారంటీ ఎనీథింగ్ సార్. అట్లీస్ట్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ 7 days, then we will understand sir. We'll go with the procedure sir, then we'll find out it. How much do you charge? First clients ఫ్రీగా చేయండి. Second client, sir, I'm not going to charge you anything until you get leads. మీకు లీడ్ వచ్చే వరకు నేను ఫ్రీ ఆఫ్ చేస్తాను సార్. సీ మై వర్క్ ఫర్ 1 week. వారం రోజులు నా పని చూడండి. పని చూసిన తర్వాతనే దెన్ విల్ డిస్కస్ అబౌట్ ద మనీ సార్. ఓకే, ఈ ప్రైజింగ్ అనేది మొత్తం కూడా మీకు ఫ్రీలాన్సింగ్ క్లాస్ ఉంటుంది సపరేట్ గా. వెబ్సైట్కి ఎంత, SEOకి ఎంత నేను డీటెయిల్గా చెప్తా, నో ప్రాబ్లం. ఒకవేళ క్లయింట్ ఎంతైనా కూడా కంప్లీట్గా ఇన్సిస్ట్ చేస్తే అప్పుడు చెప్తాం మనీ. బట్ బెటర్ స్ట్రాటజీ, ఫస్ట్ క్లయింట్ ఫ్రీగా చేయండి. సెకండ్ క్లయింట్ కి సార్ సీ మై వర్క్ ఫర్ 1 week. ఇంతకుముందు ఆ సెకండ్ అమ్మాయి మాట్లాడినప్పుడు తను కొన్ని మిస్టేక్ చేసినా ఇక్కడ మాత్రం బాగా చెప్పింది, కాబట్టి అవన్నీ మర్చిపోయి క్లయింట్ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. నీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. అరే వీడు పనికి ఇంపార్టెన్స్ ఇస్తుంటున్నాడు, వీడికి కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే ఫ్రీగా ఆయన వారం రోజులు ఆయన సమయం ఇస్తున్నాడంటే వీడిని నమ్ముతామని చెప్తారు. సో ఇది ఒక్కటే పాయింట్, ఇట్స్ ఎనఫ్ టు గ్రాప్ ద క్లయింట్. అదే ఇందులో కూడా చెప్పాను కదా, 70% మంచోళ్ళు ఉంటారు. ఆ మంచోడు దొరికింది అనుకోండి, నీ వారం రోజుల కష్టానికి వాల్యూ ఉంటుంది. లేదు నువ్వు అమౌంట్ చెప్పావు, SEOకి 20,000 చేస్తాను, అనదర్ ఫ్రీలాన్సర్ కోటెడ్ లెస్ ప్రైస్ అండ్ మోర్ లీడ్స్, 5,000 తీసుకుంటా, నేను టాప్ లో పెడతా, ఎన్ని లీడ్స్ ఇస్తానంటే అప్పుడు చెప్పండి సార్ ఇట్స్ అ ఫేక్ ప్రామిస్ సార్. అది ఒక ఫేక్ ప్రామిస్ సార్. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఒకప్పుడు అట్లా ఉంటేనేమో, ఇప్పుడు అట్లా లేదు సార్. మినిమం నేను రోజుకు 8 గంటలు కష్టపడి చేస్తేనే ఇన్ని లీడ్స్ చేయగలుగుతా. అలాంటిది ఆయన చెప్పినట్టు రాంగ్ ప్రామిస్ సార్. ఓకే, ఇక్కడ నీ కష్టాన్ని చెప్పి హౌ మచ్ హార్డ్ వర్క్ యూఆర్ గోయింగ్ టు డూ ఇట్, అప్పుడు దానికి ఆయన రెస్పెక్ట్ ఇస్తాడు అనమాట. ఓకే, ఐఎమ్ ఛార్జింగ్ 20,000, ఇఫ్ దట్ గై ఈస్ ఛార్జింగ్ 5,000 rupees, మేబీ ఆయన ఏం చేస్తాడు, తక్కువ ఖర్చు తీసుకున్నాడు కాబట్టి నేను పట్టించుకోడు సార్. నేను అట్లా కాదు సార్. నేను ఒకసారి మీ క్లయింట్ తీసుకున్నట్టే మీకు డైలీ రిపోర్ట్ ఇస్తాను నేను. ఎవ్రీ డే బై ద ఎండ్ ఆఫ్ ద డే ఐ సెండ్ యూ రిపోర్ట్స్ అబౌట్ అవర్ క్యాంపెయిన్. ఈ రోజు ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఏ కీవర్డ్స్కి వచ్చినాయి అని మీకు రిపోర్ట్ ఇస్తాను సార్. దాంతోపాటు ఐ కంటిన్యూస్లీ పుట్ మై ఎఫర్ట్ టు ఆప్టిమైజ్ యువర్ క్యాంపెయిన్. నేను చూసుకుంటా సార్ మీ దాని గురించి అన్నప్పుడు. ప్రైస్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. ఇదే డిజిటల్ మార్కెటింగ్ కోర్సు బయట 6,000 రూపాయలకి ఇస్తున్నారండి. మీరందరూ 29,500 GSTతో సహా 30,000 పెట్టి ఎందుకు జాయిన్ అయ్యారండి? ఆ కాన్ఫిడెన్స్ మేము క్రియేట్ చేసామా లేదా? ఎస్ ఆర్ నో? Yes sir. Yes, sir. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ ని తెచ్చుకోవాలంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. సెకండ్, క్లయింట్ ని రీటైల్ చేయాలి. తర్వాత నువ్వు చెప్పిన మాట వర్క్ చేస్తున్నా కూడా సిన్సియర్గా వర్క్ చేయాలి కదా. అప్పుడే క్లయింట్ నీతో ఉంటాడు, లేదంటే వెళ్ళిపోతాడు. ఆ సిన్సియారిటీ ఉండాలి. మీరే చూడండి, మీ 29,500 కట్టారండి, మీకు మేము నమ్మకం క్రియేట్ చేసినాం స్టార్టింగ్ లా, సమ్ హౌ యూ ల్యాండెడ్ ఓవర్ హియర్. ఇప్పుడు ఆ నమ్మకాన్ని మేము రిటర్న్ చేసుకున్నామా లేదా? మీకు అనిపిస్తుందా ఇది వాల్యూ ఫర్ మనీ అని మీకు అనిపిస్తుందా లేదా? Yes, sir. Yes sir. దీనివల్ల ఏమవుతుంది, మీరు మళ్ళీ మాకు పైసలు అయితే ఏమి ఇయ్యరు, ఎందుకంటే 1 time ఫీజ్. ఒకవేళ ఇది సబ్స్క్రిప్షన్ బేస్డ్ అనుకోండి, యూ డోంట్ బిలీవ్ వీ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ బికాస్ వీ ఆల్రెడీ గెయిన్డ్ యువర్ ట్రస్ట్. ఏదైతే మాట ఇస్తామో దాన్ని నిలబెట్టుకోవాలి, ఇంకా దానికంటే ఎక్కువనే పని చేయాలి. ఓకే, ఒకవేళ అది మళ్ళీ వచ్చే ఏజెన్సీ లాంటిది అనుకోండి, ద క్లయింట్ విల్ బి విత్ యూ ఫర్ లాంగ్ టైం. ఒకవేళ మనలాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయితే అనుకోండి, మీరు మళ్ళీ జాయిన్ కాకుండా మీరు ఏం చేస్తారండి? వాట్ విల్ యూ డూ? రెఫర్ చేస్తాం సార్.
ప్రిఫర్ మోర్ పీపుల్. షూర్లీ ఎస్ సార్. మేము అడగక ముందే మీరు 10 మందికి చెప్తారు నేను ఇంత నేర్చుకున్నా అంటే ఓడిఎంటి కారణం వాళ్ళు తీసుకున్న అమౌంట్ కంటే ఎక్కువ డెలివర్ చేశారు, నాలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందని చెప్తారు. మీ మాట విని మార్కెటింగ్ కంటే కూడా వెన్ పీపుల్ టాక్ అబౌట్ ద బిజినెస్ వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బాగా వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు కూడా ఫ్రీలాన్సింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్రీగా చేయండి, సెకండ్ 1 వీక్ చూడని చెప్పండి. 1 వీక్ యాక్సెప్ట్ అయ్యి డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా సీరియస్ గా తీసుకుని దాని గురించి పని చేయండి. 1 client ఈక్వల్స్ టు 5 clients. ఈ క్లయింట్ మీకు 5 client తీసుకొని వస్తాడు. థింక్ అబౌట్ ఇన్ 1 year హౌ మెనీ క్లయింట్స్ యూ విల్ హ్యావ్. 1 to 2 years లో మీరు 20 నుంచి 50 clients ని కూడా మీరు క్లోజ్ చేయగలుగుతారు. కానీ ఫ్రీలాన్సింగ్ కి మైండ్ సెట్ తో పాటు డెడికేషన్, ఎథిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మాట ఇచ్చినాం కదా దానికి నిలబడాలి, కష్టపడాలి. అబ్వియస్ గా మీరు వన్స్ యూ బికమ్ ఎక్స్పీరియన్స్ మెల్లమెల్లగా లైట్ అయిపోతుంది. లైట్ కాదు, ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా కూర్చోవాలి. రోజుకు 6 నుంచి 8 గంటల ల్యాప్టాప్ మీద కూర్చొని క్లయింట్ గురించి యూ హావ్ టు థింక్. అది నా బిజినెస్ అనుకొని థింక్ చేయాలి. మీరు చూడండి, దిస్ ఇస్ అ 4th class. ఈ 4 classes లో నేను ఎక్కడన్నా యాక్టివ్ గా లేకుండా డల్ గా చెప్పానండి క్లాస్? ఐ యామ్ పుట్టింగ్ మై 100% ఎఫర్ట్స్ ఆర్ నాట్? నా జాబ్ కి నేను న్యాయం చేస్తున్నా. అదే మీరు క్లయింట్ తీసుకున్నప్పుడు అదే పని చేయాలి. నా గోల్ ఒకటి, నేను మిమ్మల్ని మోటివేట్ చేయాలి. ఇంటర్వ్యూ క్లియర్ చేయాలన్నా మోటివేట్ చేయాలి, క్లయింట్ కొట్టాలన్నా మోటివేట్ చేయాలంటే నేను మీకంటే ఎక్కువ బలంతో మాట్లాడాలి, ఎక్కువ శక్తితోటి మాట్లాడాలి. I have to create an aura in such a way that some people will get inspired from my words. సో నా జాబ్ నేను న్యాయం చేస్తున్నా. ఆటోమేటిక్ గా నా ఇన్స్టింక్ట్ అది ఉంది, అది మీకు కనిపిస్తుంది, ఇట్ రిఫ్లెక్ట్ అవుతుంది, యూ విల్ గెట్ మోటివేటెడ్. దట్స్ ఇట్. దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ దిస్ ఆల్సో. నేను ఇప్పుడున్న పొజిషన్ కి స్టార్టింగ్ లో ఏ క్లయింట్ వచ్చినా తీసుకుంటుండే. ఇప్పుడున్న పొజిషన్ లో ఐ విల్ సే నో. ఎందుకంటే నాకు తెలుస్తుంది ఆ క్లయింట్ తీసుకుంటే నేను ఎంత పని చేయాలి. నాకు ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చింది రీసెంట్ గా, జిహెచ్ఎంసీ అది ఏదో వరంగల్లో ఎక్కడ ఉన్నప్పుడు ప్రమోట్ చేయాలని చెప్పింది అనమాట. ఐ సెడ్ నో, నాకు టైం లేదు. ఎందుకంటే క్యాంపెయిన్, ఎలక్షన్ క్యాంపెయిన్ తీసుకున్నట్టు రిగరస్ గా పని చేయాలి, ఎంతో బాగా పని చేయాలి. కాంపిటీటర్స్ ఎవరు, వీళ్ళెవరు, వాళ్ళెవరు చేయాలి. నాకు ఆ టైంలో అంత టైం లేదు, నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. నో అని చెప్పాను. ఐ గ్రో టు దట్ స్టేజ్. ఒకవేళ నేను తీసుకున్నాను అనుకోండి, నా 100% ఇస్తాను. నేను 100% ఇస్తాను. నా పని వేరే పని పక్కకు పెట్టినా దాన్ని చేస్తా. దట్ క్యాండిడేట్ షుడ్ విన్ ఇట్. అంత లోపల అదర్వైజ్ ఐ ఫీల్ నాకే గలీజ్ అనిపిస్తుంది, అరే నేను చక్కగా చేయలేదు కదా అనిపిస్తుంది. అట్లా ఫీల్ కావాలి. హౌ ఆఫెన్ విల్ యూ అప్డేట్ మీ అబౌట్ ద ప్రోగ్రెస్? ఎవ్రీ డే ఐ విల్ అప్డేట్ యూ సార్. ప్రతిరోజు నేను అప్డేట్ చేస్తాను. మీ సిన్సియర్ హార్డ్ వర్క్ ఇక్కడే కనిపించాలి. మీకు ఫ్రీలాన్సింగ్ క్లాస్లో కోడ్ చేసినప్పుడు ఎలా కోడ్ చేయాలి, నువ్వు 40,000 ఛార్జ్ చేసినావు, అమీర్పేట 2,000 ఛార్జ్ చేస్తే కూడా స్టిల్ ఆయనకు నువ్వు ఇచ్చే సర్వీస్ ఎలా అంటిది అన్నది నేను చెప్తాను అనమాట. బట్ మీకోసం ఇక్కడ చెప్తావు సింపుల్ గా. అగైన్ దిస్ విల్ బి రిపీటెడ్ ఇన్ ద క్లాస్. వెబ్సైట్ డిజైనింగ్ 40,000 మీరు ఛార్జ్ చేస్తున్నాను. క్లయింట్ ఏమన్నాడు, అమీర్పేటలో 2,000 చేస్తున్నాడు, నువ్వేంది పోయి 40,000 అడుగుతున్నావు అంటే ఇప్పుడు ఏం చెప్పాలి చూడండి సార్. ఫస్ట్ అమీర్పేటగా ఏం చేస్తాడు? డొమైన్ అండ్ హోస్టింగ్ ఇవ్వడు సార్, నీకు నువ్వే కొనుక్కోవాలి, దాని కాస్ట్ 5,000 సార్. 2, హీ విల్ క్రియేట్ 5 pages సార్. 5 పేజీలు క్రియేట్ చేశాడు సార్. నేను అన్లిమిటెడ్ పేజెస్ సార్, నీకు ఎన్ని పేజీలు కావాలి 10 పేజీలు ఇస్తా. ఏ బిజినెస్ కి కూడా 10 పేజీల కంటే ఎక్కువ అవసరం ఉండదు. కానీ నేను అన్లిమిటెడ్ చేస్తాను చూడవు, అది నీ యూఎస్పి. ఇక్కడ డొమైన్ హోస్టింగ్ వాడు ఇయ్యడు కదా సార్, ఓకే ఫ్రీ సార్, నేను ఇస్తా సార్ అని. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ 40,000 ఛార్జ్ చేస్తున్నావు, నువ్వే తీసుకోవాలి. నువ్వు ఏజెన్సీ సెటప్ చేసినావు కాబట్టి ఆల్రెడీ నీకు ఒక పెద్ద హోస్టింగ్ తీసుకుంటావు. అందులో ఈ డొమైన్ పెడితే ఆ డొమైన్ కాస్ట్ 500-600 ఉంటుంది. ఇట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ యూ. ఇక్కడ నువ్వు 5,000 సేవ్ చేసినావు, ఇక్కడ 5 పేజీలే అంటున్నావు, నేను అన్లిమిటెడ్ పేజెస్ చేస్తా అని చెప్తున్నావు. తర్వాత వెబ్సైట్ కదా, ఫ్రీ ఆన్ పేజ్ ఎస్ఈఓ చేస్తా సార్. మీకు ప్రతి పేజ్ కి నేను ఎస్ఈఓ ఆన్ పేజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాను. ఏముంది, ఒక పేజ్ క్రియేట్ చేసినప్పుడు టైటిల్ డిస్క్రిప్షన్ రాయడం పెద్ద పని, నో ప్రాబ్లం. తర్వాత అన్లిమిటెడ్ సపోర్ట్ ఫర్ 1 year. నేను 1 సంవత్సరం హెల్ప్ చేస్తా సార్ మీకు. అట్లా నేను 365 రోజులు నేను ఏం అడగాడు ఆయన. హీ విల్ నాట్ ఆస్క్ యూ. అప్పుడు అవసరం ఉంటే అప్పుడు వస్తారు. యూ షుడ్ బి రెడీ ఫర్ దిస్. ఆల్సో submit your website to Search Console
అండ్ గూగుల్ అనలిటిక్స్. వీటికి నేను అప్లై చేస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది అమీర్ పెట్టుబడి చేయడు, నీకు డొమైన్ హోస్టింగ్ ఫ్రీగా చేయడు, 5 పేజీలు చేస్తాడు, ఆన్ పేజ్ చేయడు, 1 year సపోర్ట్. ఇంకా 5,000 తీసుకున్నట్టు వాడు నువ్వు మళ్ళీ పత్తా కూడా దొరికాడు. నీ వెబ్సైట్ నేను గూగుల్కి సబ్మిట్ చేస్తున్నాను, అనలిటిక్స్ కూడా చేస్తున్నాను సార్ మీకు. నేను మీరు ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ప్రైస్ ఇంపార్టెంట్ అనిపిస్తుందా, సర్వీస్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఈ టైంలో? సర్వీస్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది సార్. సో మీరు ఈ క్వశ్చన్కి న్యాయం చేసినట్టే కదా. ఇక్కడ ఎవరు అడిగారు, అనదర్ ఫ్రీలాన్సర్ కోటెడ్ లెస్ ప్రైస్ అండ్ మోర్ లీడ్స్. కూడా అనదర్ ప్రైస్ 2,000 40,000 చెప్తున్నావు అంటే అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఇచ్చే సర్వీస్ ని ప్రమోట్ చేసుకోవాలి. చెప్పినంత మాత్రాన అయిపోదు, మళ్ళీ నిజంగానే నువ్వు చేయాలి. ఇది యూ హ్యావ్ టు స్టిక్ టు ఇట్. ఈ మాటలల్లా ప్రైస్ అనేది చాలా తక్కువ, 40,000 తక్కువ అనిపిస్తుంది, ఇది ఎక్కువ అయిపోతుంది 40,000. చూడు, జనాలతో పైసలు లేవని కాదండి. తెలుగులో ఓపో ఫోన్ కొనుక్కుంటూ ఉన్నారు, ఐఫోన్ కొనుక్కుంటూ లేరా అండి? 1,50,000 ఫోన్ కొంటూ లేరా? డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి, నమ్మకం కావాలి. అది ఐఫోన్ క్రియేట్ చేసింది, లోన్ పెట్టి మరీ కొంటారు వాళ్ళు. అరే పైసలు కాదు ఇక్కడ, దాని క్వాలిటీ ఎట్లుంటది, అది తీసుకున్న తర్వాత ఆ సర్వీస్ కూడా అట్లా ఉంటుంది అనమాట. అది నువ్వు ఇస్తే 40,000 కాదు, ₹1,00,000 కూడా ఇస్తాడు. యూ హ్యావ్ టు క్రియేట్ దట్ ట్రస్ట్ విత్ దట్ గాయ్. నువ్వు ఏమేమి ఇస్తున్నావు అని చెప్పాలి. ఐఫోన్ ఎప్పుడు కూడా నా ఐఫోన్ కొనని చెప్పదండి. మీరు చూడండి వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీలో, ఐఫోన్ ఓన్లీ షోస్ దేర్ వాల్యూ. ఫ్రంట్ కెమెరా బాగుందా, స్టాండర్డ్ ఉందా, బ్యాటరీ ఛార్జ్ మంచిగా ఉందా, లుక్ ఎట్లుంది, వీటి గురించే మారుతుంది. ఫోన్ కొనమని మాత్రం ఎప్పుడు చెప్పారు అన్నమాట. దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ. దే సెల్ దేర్ ఫీచర్స్. మీరు కూడా అంతే, నీ ఫీచర్స్ ఏందో నువ్వు చెప్పు డ్యూరింగ్ ద సర్వీస్. ఇది చాలా చిన్నగా అయిపోతుంది, 40,000 పెద్ద మ్యాటర్గా దే విల్ బై ఫ్రమ్ యూ. సేమ్ ఓడిఎంటీ కూడా అంతే. అమీర్పేటలో ₹6,000 వారు కోర్స్ ఆఫర్ చేస్తే నేను 30,000 ఆఫర్ చేస్తుంటే నేను చెప్పింది ఒకటి నీకు 6 నెలలు కోర్స్ తీసుకుంటున్నాను, నేను 3 నెలలు ట్రైనింగ్ అని చెప్తున్నాను, 2 months ఇంటర్న్షిప్ అంటున్నాను, 1 month ఏ క్లాస్ అంటున్నాను, తర్వాత మీకు రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్స్ క్లాసెస్ ఇస్తా అంటున్నాను, కమ్యూనికేషన్ క్లాసెస్ ఇస్తుంటున్నాను, మీకు ప్రతి బ్యాచ్ కు ట్రైనర్ కోఆర్డినేటర్ పెడతా అంటున్నాను, ప్లేస్మెంట్ ఆఫీసర్స్ పెడతా అంటున్నాను నేను, తర్వాత ఇంటర్న్షిప్ మేనేజర్ పెడతా అంటున్నాను. దీనితో పాటు నీ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా లైఫ్ టైం సపోర్ట్ ఇస్తా అని చెప్తున్నా, ఎందుకంటే నీకు మేము అవసరం. అండర్స్టూడ్ గైస్? నీకు అన్కాన్షియస్ గానే ఇవి నీ మైండ్ లో ట్రిగ్గర్ అయిపోతాయి. 6,000 ముందు పెట్టినప్పుడు మంచిగా పెడదామని వస్తారు. యూ డోంట్ బిలీవ్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఐ మేక్ దిస్ కోర్స్ ఫీజ్ 65,000 చేసినా కూడా పీపుల్ బై ఇట్ అండి. ప్రైస్ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్. మీరు 25,000 పెట్టిన వాళ్ళు మీరు కూడా 65,000 పెడతారు. అప్పుడు నేనేం చేయాలి, వెన్ ఐ వాంట్ గో ఫర్ 65,000 దీని వాల్యూ పెంచాలి. ఇంకా అడ్వాన్స్ ఏమేమి వస్తున్నాయి అవన్నీ చెప్తా అని చెప్పాలి. అప్పుడు ప్రైస్ మ్యాటర్ కాదు, ప్రైజెస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్. యాక్చువల్గా లాంగ్ బ్యాక్ ఓన్లీ ఐ డిసైడెడ్ టు పుట్ మై ఫీజెస్ 65,000. ఇప్పుడు కూడా మేము పెట్టాలి. పెట్టకపోవడం ఎందుకంటే తెలుగు ఇస్ అ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. చెప్పాలంటే మేము ఇస్తున్న క్వాలిటీకి వేరే వాళ్ళు ఆల్రెడీ ₹1,00,000 తీసుకొని దే ఆర్ ఇన్ ప్రాఫిట్స్. బట్ నేను ఇక్కడ ప్రాఫిట్ చూస్ చేసుకోలేదు, నాకు ప్రాఫిట్ అవసరం లేదు. బ్రాండ్ ఈజ్ ఇంపార్టెంట్, బ్రాండ్ బిల్డప్ చేద్దాం. ఇంకొకటి ఒక సేవాభావం కూడా ఉంది. చాలా మంది ఉన్నారు, వీళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దాం అన్న కోణంతో కూడా వెరీ లెస్ మార్జిన్స్ తోటి వీఆర్ రన్నింగ్ ది షో. అట్ దిస్ స్టేజ్ వీఆర్ నాట్ లుకింగ్ ఎనీథింగ్ సచ్ యాజ్ అ ప్రాఫిట్ అనమాట. కొంచెం ఎథిక్స్, కొంచెం మానవతా దృక్పథంతో కూడా పనిచేస్తారు. ఎందుకంటే 2 ఇండస్ట్రీలు ఉంటాయండి, ఒకటి హాస్పిటల్, ఒకటి ఎడ్యుకేషన్. వీళ్ళకి మాత్రమే ప్రజలు అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు. ఒక డాక్టర్ని సార్ అంటారు, ఒక టీచర్ని సార్ అంటారు, మిగతా వాడిని ఎవ్వని అన్నారు. ఒక ఇంజనీర్ని కూడా అన్నారు, ఒక పొలిటీషియన్ కూడా అన్నారు. క్రికెటర్లు ఎంత పోయినా వాడు వీడే అంటారు, సార్ అన్నారు అండి. ఈ 2 ఇండస్ట్రీస్ ఎంతో అట్మోస్ట్ వాల్యూ ఉన్నది. కాబట్టి ఇందులో పనిచేసే వాళ్ళు ప్రాఫిట్ కంటే కూడా సర్వీస్ గురించి ఆలోచన చేయాలి. ఇక్కడ నేను ఆ ప్రైసెస్ కూడా మెయిన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ని వాళ్ళకు శాలరీస్ ఇవ్వాలి, టూల్స్ కొనాలి, వీటికి వి విల్ చార్జ్ దోస్ థింగ్స్ అనమాట. ఓకే, ఎప్పుడైతే నేను నా వాల్యూ ఇంకా ఎక్కువ ఇస్తున్న స్టూడెంట్కి అన్నప్పుడు దెన్ ఐ ఇంక్రీజ్ ద ప్రైస్. అది కూడా కొనేవాడు అది. అందుకే చూడండి, మళ్ళీ మనం ప్లానింగ్ కూడా ఎలా ఉంది, 85 కూడా పెట్టిన ఒక స్టూడెంట్ 85 కూడా నేర్చుకోవాలి. ఇదంతా ఎంతో ఆలోచన చేసి ఉంటుంది. ఎన్నో నైట్స్ కూర్చొని థింక్ చేసి డెసిషన్ తీసుకున్నది, ఏదో 1 ఫట్లో వచ్చింది కాదు ఇది. సో బీయింగ్ అ బిజినెస్ ఓనర్గా అంత డీప్గా థింక్ చేయాలి. సో ఫ్రీలాన్సర్గా కూడా మీరు అంతే. నా క్లయింట్కి నేను ఏం చేస్తే బాగుంటుంది, మీరు కూడా ఇక్కడ డబ్బులు సంపాదించడం మీ ధ్యేయం. బట్ ఇక్కడ మీరు ఏమనించాలంటే ఒక బిజినెస్ ఓనర్ ఒక బిజినెస్ పెట్టుకున్నాడు, పాపం స్ట్రగుల్ అవుతున్నాడు, ఆయనకు నేను హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఆలోచన చేయండి. ఎథిక్స్ మెయింటైన్ చేయండి, వాల్యూస్ మెయింటైన్ చేయండి.
మీరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ కి నువ్వు విల్లా సెల్ చేసినావు అనుకో, ఒక చిన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉన్నాడు, ఆయనకు నువ్వు సేల్స్ ఇచ్చినావు అనుకో, ఆయన నిన్ను ఎప్పుడు మర్చిపోడు. హీ విల్ బ్లెస్ యూ అండ్ హీ విల్ బ్రింగ్ మోర్ బిజినెస్. ఈవెన్ మెనీ ఆఫ్ స్టూడెంట్స్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంటెంట్ పెట్టినా కూడా చాలా మంది నన్ను బ్లెస్ చేస్తున్నారు. యూ డోంట్ నో, బ్లెస్సింగ్స్ కి చాలా వాల్యూ ఉంటుందండి. కనిపించదు, పైకి కనిపించదు, దాని వాల్యూ చాలా ఉంటుంది తర్వాత. ఓకే రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఎట్లా ఆన్సర్ చేయాలో అర్థమైందా అండి? ఇఫ్ సమ్మన్ ఈస్ కోటింగ్ లెస్, యు ఆర్ కోటింగ్ హై, హౌ టు ఆన్సర్ ఇట్ అర్థమైంది కదా? ఎస్ సార్. Yes, sir. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఇన్ టుడే సెషన్? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఈ సెషన్ లో? సార్ క్వాలిటీ లీడ్స్ అని ఎలా మనకి ఐడియా ఉంటుంది సార్? అది నాకు అర్థం కాలేదు. క్వాలిటీ లీడ్స్ ఇప్పుడు మెటా యాడ్స్ చేస్తాం కదా, క్వాలిటీ లీడ్స్ వస్తున్నాయని మనం ఇప్పుడు ఒకవేళ ఒక క్లయింట్ మనల్ని అడిగితే మనం ఎలా చెప్పగలం ఒక క్వాలిటీ క్లయింట్స్ నాకు ఇస్తారా అన్నట్టుగా అడిగితే? అయితే ఫస్ట్ మనము మెటా యాడ్లో రన్ చేసేటప్పుడు గూగుల్ అయితే క్వాలిటీ వస్తాయి, మెటాలోనే క్వాలిటీ రావు. అప్పుడు మనం కూడా చెప్పాలి, సార్ నీ గోల్ వాల్యూమా క్వాలిటీయా? స్టార్టింగ్ లో మస్తు లీడ్స్ రావాలంటారు, చేసినాం. 2 రోజుల తర్వాత అరే పోయి మాట్లాడుతున్నా కానీ క్వాలిటీ లేవంటే, సార్ ఇక్కడ ఫేస్బుక్ అల్గారిథం ఆ విధంగా పనిచేస్తుంది, అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది సార్, హై వాల్యూమా క్వాలిటీ అనేది. సో ఇప్పుడు నేను ఆ సెట్టింగ్ చేంజ్ చేస్తాను సార్, బట్ నీకు మాత్రం లీడ్స్ తగ్గుతాయి బట్ క్వాలిటీ ఉంటాయి అని చెప్పేసి. అక్కడ ఆల్రెడీ మెటా యాడ్స్ లో ఆప్షన్ ఉంది, ఇన్స్టెడ్ ఆఫ్ ద వాల్యూమ్ you can select that quality option so that it will come down. ఓకే సార్. అవి క్వాలిటీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్ అని చెప్పాలి. ఓకే సార్. నెక్స్ట్ ఒకటి ఏంటి, అగైన్ దిస్ విల్ గో డీపర్ ఇంటు ది సబ్జెక్ట్. చాలా మంది చేసేది ఏంటంటే వీళ్ళకి దానికి ఫోటో పెట్టి ప్రమోట్ చేస్తారు, వేస్ట్. వీడియో పెట్టాలి, వీడియో చేయాలి, వీడియో క్రియేటెడ్ ట్రస్ట్. వీడియో నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ క్వాలిటీ ఉంటుంది అనమాట, వీడియో చేసి చేయాలి. ఓకే ఓకే సార్. రైట్. Anything else, guys? Any questions? Yuvraj. Sorry. మస్తు Everything is clear, sir. మస్తు చేసినావు కదా, ఏమైనా కరెక్షన్స్ చెప్పారేమో మంచిగా చేసినావు సార్. అట్లాంటివి కంటెంట్ క్రియేషన్ లో బాగుంటది. కాకపోతే హెచ్ఆర్ గా బాగా పర్ఫామ్ చేసినావు స్టూడెంట్ కంటే కూడా. బట్ ఎనీవే ఐ అప్రిషియేట్ కీప్ ఇట్ అప్. Okay. Chalo, guys, how many feel today's session is helped you? Help aయిందా? How to answer? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. But future session Very లో, helpful, sir. yeah, నెక్స్ట్ సెషన్ లో క్లయింట్ ఎట్లా కొట్టాలన్నది ఇంపార్టెంట్ టాపిక్, అది ఉంది, అప్పుడు మాట్లాడతాను. ఇప్పటి వరకు ఇది మాత్రం చాలు. ఓకే, టుమారో విల్ బి ద లాస్ట్ సెషన్. రేపటితోటి ఇంకా అయిపోతుంది. యూ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ మాక్ ఇంటర్వ్యూస్. ఇంకా ఈ రోజు నుంచి ప్రిపేర్ అవుతుండండి. ఇంతవరకు అడిగినా ఏది వదిలిపెట్టాం, అన్ని అడుగుతాం. ఫెయిల్ కాండి, మేము ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు మీరు ఫెయిల్ కాండి, నో ప్రాబ్లం. ఓకే, మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది, 3 layers లో ఉంటుంది. ఫస్ట్ మా ప్లేస్మెంట్ ఆఫీసర్ హెచ్ఆర్ రౌండ్ తీసుకుంటుంది, ఇంటర్న్షిప్ మేనేజర్స్ మీకు టెక్నికల్ రౌండ్స్ తీసుకుంటారు, మేనేజర్ వచ్చేసి ఆప్స్ రౌండ్ తీసుకుంటారు. 3 rounds అయిపోయిన తర్వాత మీ మార్క్ షీట్ అనేది నా దగ్గరకు వస్తుంది. అప్పుడు నేను మీతోటి యూట్యూబ్ లో లైవ్ మాక్ ఇంటర్వ్యూ చేస్తాను. ఇన్ని లేయర్స్ అయిపోయినాక అబ్వియస్ గా మీలో కూడా చాలా మార్పు వస్తుంది. యూ విల్ బి రెడీ ఫర్ ద ఇండస్ట్రీ. మీరందరూ దీనికి రెడీ కదా అండి? ఆల్ ఆఫ్ యూ రెడీ ఫర్ దిస్? ఎస్ సార్. So when it will be some mock interview? 1 week లో ఉంటాయండి. మీకు ఫెస్టివల్ తర్వాత ఉంటాయండి. ఫెస్టివల్ 19th కదా, ఆఫ్టర్ ఫెస్టివల్ ఇట్ విల్ బి దేర్. సో స్టార్ట్ ప్రిపేరింగ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. Okay, sir. నాది ఒక 2 weeks లో ఉంటుంది, బట్ ఫ్రమ్ మై టీమ్ విత్ ఇన్ 1 week లో మీకు ఉంటుంది. ఓకే రైట్. సో ఓవరాల్ ఫ్రీలాన్సింగ్ గ్రూప్ గా చేయకూడదు, చేయొచ్చండి. ఒక ఏజెన్సీ లాగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. టీమ్ అప్ కూడా చేసుకోవచ్చు. రైట్. ఫైనల్ క్వశ్చన్ అండి, ఈ కమ్యూనికేషన్ క్లాసెస్ ఇంపాక్ట్ అవుతున్నాయా మీకు? ఇస్ ఇట్ హెల్పింగ్ యూ? చాలా హెల్ప్ఫుల్ సార్. చాలా Yes, sir. చాలా helpful, sir. నాకు కూడా తెలియదు సార్, అంటే అడుగుతారా అని కూడా తెలియదు. అంటే బిహైండ్ ద ఇంటర్వ్యూస్ ఇంత సైకాలజీ ఉందని ఇప్పుడే అర్థమవుతుంది సార్. ఓకే ఓకే. డ్యూ టు ఇంటర్వ్యూయర్ థింక్ Yes, sir. అంత ఉంటుందా? Before అంటే interview, we are preparing before, sir. ఓకే.
Yes, sir. We are getting Shweta, చెప్పు. more guidance and be preparing. గుడ్. శ్వేత ఏమో చెప్తున్నారు మీరు. సరే, ఇంటర్వ్యూయర్ ఎలా ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారు క్వశ్చన్స్, మనం ఏ బేసిస్ మీద చెప్పొచ్చు, మనం కాన్ఫిడెంట్ లెవెల్ ని బట్టి ఎలా ఆన్సర్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మాకు ఒక పర్టికులర్ ఐడియా వచ్చింది సార్ ఇప్పుడు. మీరందరూ కూడా ఇంకొక ఎక్సర్సైజ్ చేయండి. ఈ రోజు మనోడు యువరాజ్ చేసింది నాకు నచ్చింది. ఆయన ఏం చేశాడంటే ఒక రోల్ ప్లే చేసాడు. ఆయననే ఒక హెచ్ఆర్ లాగా క్వశ్చన్ అడిగిండు, మళ్ళీ అవతల నుంచి ఆయనే ఆన్సర్ చేసిండు అనమాట. కాబట్టి మీరేం చేయండి, టు బెటర్ అండర్స్టాండ్ ద ఇంటర్వ్యూయర్, యూ బికమ్ ఇంటర్వ్యూయర్. ఈ రోజు ఏం చేయండి, మీ ఫ్రెండ్ మీ గ్రూప్లో ఒకరితోటి నువ్వు హెచ్ఆర్ గా ఉండు, ఆమె స్టూడెంట్ గా ఉంటుంది, ఇంటర్వ్యూ చేయండి. అప్పుడు నీ హెచ్ఆర్ గా నీ సైకాలజీ ఎలా ఉందో నీకు అర్థమవుతుంది. సో దట్ యూ కెన్ బెటర్ పర్ఫార్మ్. నెక్స్ట్ మళ్ళీ చేంజ్ చేసుకోండి, ఆమెకు హెచ్ఆర్ ఛాన్స్ ఇవ్వండి, నువ్వు స్టూడెంట్ ఛాన్స్ ఇవ్వండి. ఇది చేయండి, మీకు చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? ఓకే Right. సార్. ఈ రోజు నేను మాక్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు రోల్ ప్లే ముగ్గురుతో చేశాను కదా, ముగ్గురు డిఫరెంట్ ఆస్పెక్ట్లు చేశారు. ఫస్ట్ మాట్లాడిన ఆమె చాలా డామినేట్ చేసింది, ఇట్స్ రియలీ గుడ్ బికాస్ షీ ఆల్రెడీ డన్. నెక్స్ట్ మాట్లాడిన ఆమె 70% చేసి గుడ్. ఇక మనోడేమో ₹1,00,000 మనందరం నవ్విపించిండు. మళ్ళా లాస్ట్ మనోడు చరణ్, ఇట్ వాజ్ రియలీ గుడ్. బట్ ఐ అప్రిషియేట్ హిజ్ యాక్టివ్నెస్, భయం లేకుండా మాట్లాడడం. ఐ రియలీ లైక్ ఇట్. విల్ వర్క్ ఆన్ ఇట్. చలో గైస్, సీ యూ టుమారో. బాగా వర్క్ చేయండి. మీ మాక్ ఇంటర్వ్యూ చూసి సంతోషపడాలి, అలా ఎంత బాగా చేసిర్రు అన్నట్టు, అంత ప్రిపేర్ అవ్వండి. సీ యూ టుమారో గైస్, బాయ్. Thank you, sir. Bye. Thank you, sir. Bye. Thank you, sir.